హరే కృష్ణ ప్రభుజీ దండాత్ ప్రణామ్. హరే కృష్ణ ప్రభు దండత్వం. స్టార్ట్ చేసుకుందాం బావ గారు. ఆహా. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురోన్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతాం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పదాన్ సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచనా గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుస్తుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత కథాధార శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా. భాగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. నమో మహావధన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయితే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః. నమః పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాంగ్రయే. నమో బ్రాహ్మణ్యాయ దేవాయ గోబ్రాహ్మణ్యాయ హితాయ చ జగద్హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. నమో ఓం విష్ణుపదాయ కృష్ణ పృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ముఖం కరోతి వాచాలం పంగం లగాయితే గిరం యత్కృపాతమాహం వందే శ్రీగురుం దీనతారీణం పరమానంద మాధవం శ్రీ చైతన్యేశ్వరం. అపవిత్రో పవిత్రో వా సర్వావస్థగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతర శుచిః. శ్రీ విష్ణు శ్రీ విష్ణు శ్రీ విష్ణు. హరే కృష్ణ.
హరే కృష్ణ నాన్న. హరే. హరే కృష్ణ అమ్మ దండాత్ ప్రణాం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ విక్రమ్ ప్రభు దండాత్ ప్రణాం ప్రభు, ఎలా ఉన్నారు? గుడ్ ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. ఇవాళ బాస్టన్ లో ప్రోగ్రామ్ ఉన్నట్టుందా? ఆ, అదే చూస్తున్నా ప్రభుజీ. మరి మాతాజీ కూడా, సుజాత మాతాజీ మెసేజ్ పెట్టారు రాలేను అని. ఓ రేణుక దేవిదాస్ మాతాజీ ఇంకా బిజీగా ఉన్నట్టున్నారు. యా, దట్స్ ఓకే, నేను మెసేజ్ పెట్టాను ప్రభుజీ. యా, దట్స్ ఓకే. Alright. So let's see. Where are we? 11th శ్లోక కూడా చూసుకున్నాం కదా లాస్ట్ టైము. సో చాప్టర్, ఈ చాప్టర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? 13 నుంచి చెప్పాలనుకుంటానమ్మా. సో భౌతిక ప్రపంచం నుండి సో మనం ఇన్వర్టెడ్ ట్రీ గురించి చూసాము. ఆధ్యాత్మిక ప్రపంచానికి భౌతిక ప్రపంచానికి ఉన్న తేడాలు చూసాము. తర్వాత జీవులలోని ఎటువంటి మార్పు రావాలి అనేది కూడా చూసాము, జీవుల పరివర్తన. సో భౌతిక ప్రపంచంలో కృష్ణుడికి ఉన్న సంబంధం ఏమిటి? అంటే భౌతిక ప్రపంచంలో కృష్ణుడిని ఎట్లా చూడాలి? సో మనము భౌతిక ప్రపంచంలో ఉండిపోవడానికి కారణం ఏమిటి అన్నవి 7వ శ్లోకం నుంచి చూసాము. ఆ పరివర్తన రావనంత కాలము, ఆ పరివర్తన రానంత కాలము మనము ఇక్కడే ఉంటాము అన్నది మనం గ్రహించాల్సిన విషయం. సో ఈ ఇది ఇది ఇక్కడే ఎందుకు ఉంటున్నాము అంటే, మనస్సుతో కలిపి ఇంద్రియాలు, 5 ఇంద్రియాలతోని మనస్సుతోని మనము ఈ భౌతిక ప్రపంచాన్ని ఆనందించడం వలన. అయితే దీని నుంచి బయటపడడానికి మనకి జ్ఞాన చక్షువులు కావాలి. ఆత్మానుభూతి నందు ప్రతిష్ఠులైనట్టి యత్నశీలురైనట్టు యోగులు దీన్ని అంతటినీ స్పష్టముగా గాంచగలుగుతారు. కానీ అచేతనులు మరియు ఆత్మానుభూతి నందు స్థితిని పొందని వారు ప్రయత్నించినప్పటికీ ఏమి జరుగుతున్నదో గాంచలేరు. అంటే భౌతిక ప్రపంచంలో ఏం జరుగుతున్నదో చూడడానికి ఆత్మానుభూతి మీద ఆసక్తి ఉండాలి. ఆత్మానుభూతి అంటే ఆత్మతత్వం ఏమిటి, శరీరతత్వం ఏమిటి అనేది గ్రహించగలగాలి. ఆత్మతత్వాన్ని గ్రహించడం కోసం శరీరం ఉన్నది. నేను శరీరాన్ని కాదు, నేను ఆత్మని అని అనుకోవడంలో తప్పేమీ లేదు. కానీ అది గ్రహించడానికి కూడా శరీరమే ఉపయోగపడుతుంది. అంటే ఆధ్యాత్మికత ప్రపంచం వేరు, భౌతిక ప్రపంచం వేరు. మనం భౌతిక ప్రపంచంలో ఉన్నాము, ఇందులో కష్టాలు ఉంటాయి, ఇందులోంచి బయటపడాలి. కానీ భౌతిక ప్రపంచం నుంచి బయటపడడానికి కోసము, ఆధ్యాత్మిక ప్రపంచంలోకి వెళ్ళడం కోసము మనం భౌతిక ప్రపంచంలో ఉన్న వనరులనే వాడుకోవాలి. ఎందుకంటే మనకున్న యాక్సెస్ అదే. మనకి యాక్సెస్ ఏముందయ్యా అంటే భౌతిక ప్రపంచం మాత్రమే ఉంది. సో అందువలన ఈ భౌతిక ప్రపంచంలో ఇందాక మొదటి శ్లోకాల్లోని ముందు అధ్యాయంలోని శ్రీకృష్ణుడు చెప్పినట్లు ఈ రెండు కూడా నా నుంచి వచ్చినవే. సో అంటే మనము ఎంత ఎక్కువ ఆయన తాలూకా స్థితిగతుల్ని భౌతిక ప్రపంచంలో చూడగలుగుతామో అంత ఎక్కువ మనం భౌతిక ప్రపంచం నుంచి ఆధ్యాత్మికత వైపు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అదే జ్ఞాన చక్షువులు అంటే, రైట్? సో ఆత్మానుభూతి ఎందు ప్రతిష్ఠిత కావాలి అంటే, ఆత్మానుభూతి ఎందు ఆ ఆసక్తి ఉండాలి. ఆత్మానుభూతి నందు తెలుసుకున్న అది గ్రహించడం వేరు, గ్రహించిన తర్వాత దానికోసం ప్రాకులాడడం వేరు. ఆ ప్రాకులాడిన తర్వాత ఆ ఆధ్యాత్మిక స్థితిని భౌతిక ప్రపంచంలో చూడగలగాలి. అంటే భౌతిక ప్రపంచంలో శ్రీకృష్ణుడు తాలూకా ప్రమేయము, ఆయన తాలూకా ఉనికిని మనం గ్రహించగలిగిన నాడు మనం ఇందులోంచి బయటపడతాం. జ్ఞాన చక్షువులు అంటే అది, రైట్? సో ఈ శ్లోకం కూడా చూసాము. 12వ శ్లోకం నుంచి 15వ శ్లోకం దాకా భౌతిక ప్రపంచంలో శ్రీకృష్ణుడు ఎట్లాగ మన చుట్టూరు ఉన్నాడు అన్నది గ్రహించడం కోసం ఈ 4-5 శ్లోకాలు మనకి భగవంతుడు చెప్పుకొచ్చారు. ఈ 4-5 శ్లోకాలు కూడా 4 డైరెక్షన్స్ లో ఉంటాయి. 4 శ్లోకాలు కూడా 4 డైరెక్షన్స్ లో ఉంటాయి. కానీ 4 శ్లోకాలకి ఉన్న ఒక థ్రెడ్, కామన్ పాయింట్ ఏమిటయ్యా అంటే, ఈ 4 శ్లోకాల్లో చెప్పిన విషయాలు మన చుట్టూరు ఉన్న విషయాలు. అయితే భగవంతుడు నీ చుట్టూరు ఉన్న విషయాలలో నేను ఎట్లాగ ఉన్నాను, నా తాలూకా ప్రమేయం ఎట్లాగున్నది, నా తాలూకా ఇన్ఫ్లుయెన్స్ ఎట్లాగున్నది అని గ్రహించడం కోసం మనకి ఈ 12 నుంచి 15 శ్లోకాలు ఉపయోగపడగలగాలి. సో 12వ శ్లోకం లాస్ట్ వీక్ చూసామేమో, బట్ లెట్ us again go for one more time. యత్ ఆదిత్యగతం తేజో
జగద్భాసయతే అఖిలం యచ్చ యచ్చంద్రమసి యత్ యచ్చో అగ్నితత్ యచ్చో అగ్నౌ తత్తో తత్తేజో విద్ధి మామకం. సమస్త జగత్తు ఎందలి అంధకారమును నశింపు చేయు సూర్యుని తేజస్సు నా నుండియే ఉద్భవించుచున్నది. అదే విధముగా చంద్రుని తేజస్సు మరియు అగ్ని తేజస్సు కూడా నా నుండియే కలుగుచున్నది. అంటే ఇది దిస్ ఈజ్ లైక్ మన చుట్టూరు ఉండే కాస్మాలజీ అనుకోండి, కొన్ని కాస్మిక్ విషయాల్లో భగవంతుని తాలూకా ప్రమేయం ఎట్లాగుందో చెప్పుకొస్తున్నారు. అంధకారాన్ని నశింపు చేసే సూర్యుని తేజస్సు నా నుండే ఉద్భవించున్నది. మనకి సైన్స్ అది సూర్యుని కిరణాలు మన దాకా ఎట్లా వస్తున్నాయి, అది ఏ ఫోటాన్స్ లో వస్తున్నది, ఇదంతా సైన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. కానీ సైన్స్ కెన్ ఎక్స్ప్లెయిన్ హౌ ఇట్ ఈస్ హ్యాపెనింగ్, బట్ సైన్స్ జనరలీ ఫెయిల్స్ టు ఎక్స్ప్లెయిన్ వై ఈజ్ ఇట్ హ్యాపెనింగ్. ఆ వై అన్న దగ్గర అది అది ఎలా జరుగుతుందో సైన్స్ చెప్పగలుగుతుందేమో కానీ ఎందుకు జరుగుతుందో సైన్స్ చెప్పలేదు. లైక్ న్యూటన్స్ గ్రావిటేషనల్ లాస్ తీసుకోండి, ఐన్స్టైన్స్ థియరీస్ తీసుకోండి, ఏమి తీసుకున్నా సరే న్యూటన్ లాస్ ఈ రెండు బాడీస్ మధ్య గ్రావిటేషనల్ ఫోర్స్ వలన ఈ రెండు ఇలా నిలబడుతున్నాయి. కానీ ఎందుకు ఆ గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంది అంటే సైన్స్కి తెలియదు. దట్ ఈజ్ నేచర్, అది అది సహజము, అది 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 ప్రకృతి. దానిని మనం యాజ్ ఇట్ ఈస్ గా యాక్సెప్ట్ చేసి అది ఎందుకు అట్లా జరుగుతుందో మనం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాం తప్పితే అది ఎలా జరుగుతుందో ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాం, కానీ అసలు ఎందుకు జరుగుతుందో ఎక్స్ప్లెయిన్ చేయలేము. ఆ ఎందుకు అన్న విషయంలోనే మనం భగవంతుని చూడగలగాలి. సమస్త జగత్తునందలి అంధకారమును నశింపు చేయు సూర్యుని తేజస్సు నా నుంచి ఉద్భవించుచున్నది. అదే విధముగా చంద్రుని తేజస్సు మరియు అగ్ని తేజస్సు కూడా నా నుండియే కలుగుతున్నది. మనకి రాత్రి చంద్రుడు వెన్నెల కనబడుతుంది, చంద్రుడు వికసిస్తున్నాడు, సూర్యరశ్మి సూర్య లైటింగ్ లో చంద్రుడి మీద పడుతుంది కాబట్టి ఆ లైటింగ్ మనం అది మళ్ళీ మనకి తిరిగి రిఫ్లెక్షన్ భూమి మీద పడుతుంది కాబట్టి చంద్రకాంతి వస్తుంది. ఇవన్నీ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, కానీ అది ఎందుకు జరుగుతుంది అయ్యా అంటే దానికి సమాధానం భగవద్గీత చెప్తుంది. శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తున్నాడు, ఆ సూర్య తేజస్సు నా నుంచే ఉద్భవిస్తుందయ్యా, అలాగే ఆ చంద్రుని తేజస్సు మరియు అగ్ని తేజస్సు కూడా నా నుంచే వస్తున్నది. నువ్వు గ్రహించాల్సిన విషయం ఏమిటి అంటే భగవంతుని తాలూకు పొటెన్సీ ఏమిటి, ఇది మరి ఎందుకు గ్రహించాలండి అంటే ఆ విషయాలు చూస్తున్నప్పుడు మనకు భగవంతుడు గుర్తుకు రావాలి. భగవంతుని తాలూకు ప్రమేయం లేనిది ఇది జరగదు కదా అన్న విషయాన్ని మనం గ్రహించగలగాలి. దీనికి శ్రీ ప్రభుపాదుల వారు స్టార్టింగ్ లైన్ లోనే చెప్తున్నారు, మందబుద్ధులు ఏది ఏ విధముగా జరుగుతున్నదో అవగాహన చేసుకొనజాలరు. సో మందబుద్ధులు ఇది ఎలా జరుగుతుందో కూడా అర్థం చేసుకోలేరు. కానీ భగవానుడు ఇక్కడ వివరించి విషయమును అవగాహన చేసుకున్నట్టు ద్వారా ఎవరైనాను క్రమముగా జ్ఞానమునందు స్థితుడు కాగలడు. సో ఈ విషయాన్ని మనము భగవంతుడు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అది మనం అర్థం చేసుకోగలిగితే క్రమముగా జ్ఞానమునందు స్థితుడు కాగలము. ఎటువంటి జ్ఞానము దీని వెనకాతల ఇదంతా ఉంది. ఒక పెయింటింగ్ ఉందంటే దాని వెనకాతల ఒక పెయింటర్ ఎలా ఉన్నాడో, ఒక బిల్డింగ్ ఉందంటే దాని వెనకాతల ఒక ఆర్కిటెక్ట్ ఎలా ఉన్నాడో, ఈ ప్రపంచం నడవడానికి దీని వెనకాతల ఒక శక్తి ఉంది, ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి శ్రీకృష్ణ పరమాత్ముడు అన్నది గ్రహించాలి. అది ఎప్పుడు గ్రహించగలుగుతామంటే ఎప్పుడైతే మనం ఈ విషయాన్ని అవగాహన చేసుకుంటూ ఉంటామో క్రమముగా ఆ జ్ఞానమునందు స్థితులం కాగలము. ఎటువంటి జ్ఞానము? ఆ భగవద్ జ్ఞానమునందు స్థిరత్వం పొందగలుగుతాము. ప్రతి ఒక్కరూ సూర్యుడు, చంద్రుడు, అగ్ని, విద్యుత్తులను చూస్తారు. అట్టి సూర్యుని, చంద్రుని, అగ్ని, విద్యుత్ యొక్క కాంతి దేవదేవుని నుండియే కలుగుతున్నది వారిని అవగాహన చేసుకుంటూ ప్రయత్నింపవలను. కృష్ణ చైతన్యమున కృష్ణ చైతన్యమునకు ఆరంభమైనట్టి అటువంటి భావనము ఈ భౌతిక జగత్తునందు బద్ధ జీవులకు గొప్ప ఆధ్యాత్మిక పురోగతిని కలిగింపగలదు. ఎప్పుడైతే మనము ఈ సృష్టికి వెనకాతలున్న భగవంతుని చూడగలుగుతామో అప్పుడు ఆధ్యాత్మిక పురోగతి, ఆధ్యాత్మికంగా ఎదగడానికి అవకాశం వస్తుంది. అంటే భౌతిక స్థితిలోని ఆధ్యాత్మిక స్థితిని చూడడం అంటే అదే. జ్ఞాన చక్షువులు అంటే అదే. జీవులు ముఖ్యముగా దేవాది దేవుడైన శ్రీకృష్ణుని నిత్య అంశములు జీవులు ఏ విధముగా తిరిగి భగవద్ధామునికి చేరుకుందరనే విషయమున భగవానుడు ఇక్కడ కొన్ని సూచనలు పలుకుచున్నాడు. ఈ శ్లోకమును బట్టి సూర్యుడు గ్రహమండలం అంతటిని ప్రకాశింప చేయుచున్నాడని మనం అవగాహన చేసుకునవచ్చు.
వాస్తవునకు భిన్న విశ్వములు మరియు సూర్యమండలములు అనేకము కలవు. అదే విధముగా సూర్యుడు, చంద్రుడు మరియు గ్రహములు కూడా కలవు. కానీ ప్రతి విశ్వమునందు ఒక్క సూర్యుడు మాత్రమే ఉండును. భగవద్గీత 10:21 అని చెప్పినట్లు చంద్రుడు నక్షత్రములలో ఒకడై ఉన్నాడు. నక్షత్రాణమహం శశి. ఆధ్యాత్మిక ఆకాశమునందరి దేవదేవుని దివ్య తేజస్సే సూర్యకాంతికి కారణము. సో మళ్ళీ మనకి పురాణాల్లో చెప్పుకొస్తున్నారు, దేవదేవుని దివ్య తేజస్సే సూర్యకాంతికి కారణము అని. అట్టి సూర్యుడు ఉదయించగానే జీవుల కర్మలు కూడా ఆరంభమవును. ఆహార పదార్థాలను సిద్ధం చేసుకున్నట్టుకును, లేదా కర్మాగారములు వంటి వాటిని నడిపించుటకును, లేదా ఇతర కార్యములకు అగ్ని ఉపయోగిస్తారు. ఇట్టి అగ్ని సహాయంతోనే అనేక కార్యములు జరుగుతున్నవి. కనుకనే సూర్యోదయము, అగ్ని, చంద్రకాంతులనవి జీవులకు మిక్కిలి ఆహ్లాదకరములై ఉండదు. ఏ జీవియు ఎట్టి తోడ్పాటు లేకుండా మనుగుడును కొనసాగింపలేడు. కనుక ఎవరైనను సూర్యుని, చంద్రుని, అగ్ని యొక్క తేజో వైభవములు దేవాది దేవుడైన శ్రీకృష్ణుడే ఉద్భవించుచున్నవని మానవుడు ఎరుగగలిగినచో వారి యందు కృష్ణ చైతన్యము ఆరంభమగును. సో ఎప్పుడైతే మనము ఈ ఈ మన మన జీవితానికి కావాల్సిన బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏంటంటే, మొక్కలు లేనిదే, మొక్కలకి సూర్యకాంతి లేనిదే మొక్కలు పెరగవు. మొక్కలు పెరగందే మనం జీవించలేము. మొత్తం సృష్టి అంతా కూడా దాని మీద ఆధారపడి ఉన్నది. అదంతా కూడా భగవంతుని కృప వల్లనే జరుగుతుంది అన్నది గ్రహించగలిగితేనే కృష్ణ చైతన్యం ఆరంభం అవుతుంది అని చెప్పుకొస్తున్నారు. ఆహ్లాదకరమైన ఔషధాలన్నీ చంద్రకాంతి చేతనే పోషించబడుచున్నవి. అమూల్య ఔషధాలు అంటే మెడిసిన్స్. మెడిసిన్ అంటే డైరెక్ట్ గా ఆయుర్వేదిక్ మెడిసిన్ అని కాదు. ద మెడిసినల్ వాల్యూస్ ఆఫ్ ఎనీ ప్లాంట్. స్పినాచ్ లో ఐరన్ ఉంది, దీంట్లో కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి, దీంట్లో ప్రోటీన్స్ ఉన్నాయి, ఇది తింటే అది జరుగుతుంది, అది తింటే ఇదంతా కూడా దోస్ ఆర్ ఆల్ డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ ఫర్ లైఫ్. అవన్నీ కూడా చంద్రకాంతి వల్లనే పోషించబడుచున్నవి. దీనికి కొంత సైంటిఫిక్ రీసెర్చ్ కూడా చేశారు. ద ఏరియాస్ వేర్ అంటే ప్రపంచంలో కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ క్లౌడీగా ఉండే ప్రాంతాల్లోని రాత్రిప్పుడు కూడా క్లౌడ్స్ ఉండి చంద్రకాంతికి నేలకు తగలకపోతే ఇటువంటి మొక్కలు పెరుగుతాయి. అందులో ఆహారానికి ఉపయోగపడే మొక్కలు ఏమున్నాయి? ట్రాపికల్ ఏరియాస్ వచ్చేసరికి చంద్రకాంతి బాగుండే ప్లేసెస్ లో పెరిగే మొక్కల్లోని ఈ వాడి క్వాలిటీ విటమిన్స్ ఎట్లా ఉన్నాయి, ఇట్లాంటి రీసెర్చ్ కూడా ఉంది బేసికల్ గా. సో ఆ మొక్కలలోని ఆ బేసిక్ రిక్వైర్మెంట్స్ అన్ని కూడా సూర్యకాంతి, చంద్రకాంతి వల్లనే జరుగుచున్నవి. దేవాది దేవుడైన శ్రీకృష్ణుని కృపచేతనే తాము జీవించుచున్నామని అట్టి ఆహ్లాదకరమైన చంద్రకాంతిని అనుభవించి ప్రతి ఒక్కరూ సులభముగా అవగాహన చేసుకోగలుగుతారు. భగవానుని కృపలేనిదే సూర్యుడు గాని, చంద్రుడు గాని, అగ్ని గాని ఉండజాలం. మరియు వాటి సహాయం లేకుండా ఎవ్వరును జీవింపజాలరు. భగవానుని యందు కృష్ణ చైతన్యమును ప్రేరేపించుటకు ఇవి కొన్ని సూచనలై ఉన్నాయి. సో బద్ధ జీవుని యందు కృష్ణ చైతన్యమును ప్రేరేపించుటకు ఇవి కొన్ని సూచనలు. అంటే మనకి భౌతిక ప్రపంచంలోని భగవంతుని తాలూకు స్థితిగతులను అర్థం చేసుకోవడానికి ఇవి కొన్ని ఇండికేషన్స్ అని మనము గ్రహించగలగాలి. రైట్? ఇది లుకింగ్ ఎట్ ద వరల్డ్ ఇన్ ఏ కాస్మిక్ వే. హరే కృష్ణ. ప్రభు విక్రమ్ ప్రభు చెప్పండి. విక్రమ్ ప్రభు క్వశ్చన్ ఉందా? లేదు ప్రభు, సారీ, ఏదో డిస్టర్బెన్స్ వచ్చినట్టు. హరే కృష్ణ. సో 13వ శ్లోకానికి వచ్చేసరికి ఫస్ట్ది కాస్మిక్ ప్రపంచంలో ఆయన తాలూకా స్థితిగతులను ఎట్లా గ్రహించాలి అన్నది చూస్తే 13వ శ్లోకానికి వచ్చేసరికి దిస్ ఈస్ మోర్ యూనిట్ హయ్యర్ లెవెల్, ఆస్ట్రోనామికల్ పాయింట్ ఆఫ్ వ్యూలోని కామా విస్యచ భూతాని ధారాయమి అహం ఓజసా పుష్టామి చౌషధి సర్వా సోమో భూత్వా రసాత్మక. నేను ప్రతి గ్రహమునందు ప్రవేశిస్తున్నాను, నా శక్తి చేతనే అవి తమ కక్షయందు నిలిచి ఉన్నాయి. నేనే చంద్రునినై సర్వ ఔషధాలకు జీవరసమును సమకూర్చుచున్నాను. సో రెండో పార్ట్ ఆఫ్ ద శ్లోక ముందు శ్లోకాలను చదువుకున్న దాని కంటిన్యూషన్ అయితే మొదటి పార్ట్
కాస్మిక్ ప్రపంచం ఏంటి ఆస్ట్రోనామికల్ ప్రపంచంలోని ఆయన తాలూకు ప్రమేయాన్ని చూడమని చెప్తున్నారు. ప్రతి గ్రహమునందు ప్రవేశిస్తున్నాను, నా శక్తి చేతనే అవి తమ కక్ష అందు నిలిచి ఉన్నాయి. అంటే కేవలం మనం భూమి మీద కనబడుతున్న సూర్య చంద్రులే కాదు, మనం నివసిస్తున్న సూర్యమండలం ఇదే కాదు, మనకి కనపడని విషయాలన్నీ కూడా మనం చెప్తున్నాం. సోలార్ సిస్టంలోని 9 గ్రహాలు ఉన్నాయి. ఈ గ్రహాలన్నీ వాటి కక్షలో తిరుగుతున్నాయి, సూర్యుని చుట్టూరు తిరుగుతాయి. కానీ భగవంతుడు చెప్తున్నాడు, అవన్నీ నా శక్తి చేతనే వాటి స్థానాల్లో నిలబడి ఉన్నాయ్యా. నేనే చంద్రుడికి సర్వ ఔషధాలకు జీవరసాన్ని సమకూరుస్తున్నాను. జీవరసం అంటే ఇందాక చెప్పినట్లు వాట్ ఎవర్ వీఆర్ కాలింగ్ దెమ్, దట్ విటమిన్స్, ప్రోటీన్స్, ది బేసిక్ రిక్వైర్మెంట్స్ నీడెడ్ ఫర్ లైఫ్ బేసికలీ, రైట్. మనం దానిలో ఒక విటమిన్ టాబ్లెట్ చూసినా, ప్రోటీన్ టాబ్లెట్ చూసినా, బాటమ్ లైన్ సోర్స్ మాత్రము ఒక ప్లాంట్ బేస్డ్ సిస్టమే. ఆ ప్లాంట్ బేస్డ్ సిస్టమ్కి ఎక్కడి నుంచి వస్తుందయ్యా గ్రోత్? ఇదంటే కాంబినేషన్ ఆఫ్ సన్ అండ్ మూన్ బేసికలీ. సో దీని భాష్యం చూద్దాం. భగవానుని శక్తి చేతనే గ్రహములన్నీ అంతరిక్షమును తేల్చినవని ఈ శ్లోకము ద్వారా తెలియచున్నది. బ్రహ్మ సంహితనందు చర్చింపబడినట్లు అతను ప్రతి అణువునందు, ప్రతి గ్రహమునందు, ప్రతి జీవుని యందు ప్రవేశించును. దేవాది దేవుని సంపూర్ణ అంశమైన పరమాత్మయే గ్రహములందు, విశ్వమునందు, జీవుని యందును, అణువునందును కూడా ప్రవేశించును అని చెప్పబడ్డది. సో మనము భగవంతుడిని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటే అచింత్యాచింత అభేదత్వంలో అని చెప్పుకొచ్చాము. అంటే భగవంతుడిని 3 విధాలుగా అర్థం చేసుకోవాలి అని చెప్పుకొచ్చాము. భగవంతుడి స్వరూపం ఒకటైతే, ఆయన దివ్య తేజస్సు బ్రహ్మము రూపమైతే, ప్రతి అణువులోని ఉండే శక్తి, చైతన్య శక్తి పరమాత్మ శక్తి అని చెప్పి మనం చెప్పుకొచ్చాము. ఇది మళ్ళీ మనము గర్భోదక్షాయ విష్ణు, కారణోదక్షాయ విష్ణు రూపము నుంచి ఆ పరమాత్మ రూపములోని ప్రపంచం అంతటా భగవంతుని వ్యాపించి ఉన్నాడు అని చెప్పుకొచ్చాము. అదే మళ్ళీ ఇక్కడ మనకి ప్రభుపాదులు చెప్పుకొస్తున్నారు. దేవాది దేవుని సంపూర్ణ అంశమైన పరమాత్మయే గ్రహములందు, విశ్వములందు, జీవునియందు, అణువునందు కూడా ప్రవేశించును అని చెప్పబడ్డది. అతని ప్రవేశం వలనే సర్వము తగిన రీతిని వ్యక్తమవుతున్నది. ఆత్మ ఎన్నంత వరకు మానవుడు నీటిపై తేలగలడు, కానీ ఆత్మ దేహమును విడిచినంతనే మృత్యువును అనుభవించి దేహము నీటి యందు మునిగిపోవును. శరీరము నీటి యందు కుళ్ళినప్పుడు అది గడ్డిపోచు వలె నీటిపై తేలుననుట సత్యమై ఉన్నది. మరణించిన వెంటనే అతని దేహము నీటిలో మునిగిపోవును. అట్లే ఈ గ్రహములన్నీ అంతరిక్షము తేలుటకు దేవాది దేవుని దివ్యశక్తి వాని యందు ప్రవేశించి ఉండేటి ఏ కారణం. పిడికిలి యందు మట్టి పిడికిలిచే బంధింపబడినట్లు అతని శక్తి ప్రతి గ్రహమును బంధించుచున్నది. అర్థమవుతుందమ్మా? సో ఆ భగవంతుని అంటే ఆత్మ లేకపోతే శరీరము ఎట్లాగా నీటిలో మునిగిపోతుందో అట్లాగా ఈ గ్రహాలన్నీ నిలబడడానికి, ఆ గ్రహం ఆ పరిస్థితిలో నిలబడడానికి పరమాత్మ తాలూకా అంశమే, ఆ పరమాత్మ అంశమే దాన్ని నిలబెడుతుంది అని మనం గ్రహించాలి అని చెప్పుకొస్తున్నారు. పిడికిలి యందు మట్టి పిడికిలిచే బంధింపబడినట్లు అతని శక్తి ప్రతి గ్రహమును భరించుచున్నది. పిడికిలిని బిగించి పట్టుకొనినచో ఆ మట్టి కింద పడిపోవడానికి అవకాశమే లేదు, కానీ దాన్ని గాల్లో విడిచినచో అది కిందకి పడిపోను. అట్లే అంతరిక్షం తేల్చిన ఈ గ్రహములన్నీ వాస్తవునకు పరమ పురుషుని విశ్వరూపమునందలి పిడికిలలోని భరింపబడుచున్నవి. సో పిడికిలలో ఎట్లా మనం భరిస్తున్నామో భగవంతుని తాలూకా ఆ విశ్వరూపంలోని ఇవన్నీ కూడా ఆయన శక్తితోనే నిలబడి ఉన్నాయి అని గ్రహించాలి. అతని బలము మరియు అతని శక్తుల చేతనే స్థావర జంగమ వస్తువులన్నీ తమ తమ స్థానములో నిలిచి ఉన్నవి. వైదిక గ్రంథమునందు దేవాది దేవుని కారణమున సూర్యుడు ప్రకాశించుచున్నాడని, గ్రహములు స్థిరముగా తమ కక్షలో పరిభ్రమించుచున్నవని చెప్పబడింది. దేవాది దేవుని లేనిచో గ్రహములన్నీ చెల్లాచెదరై గాలిలో దుమ్ము వలె నశించింది. అట్లే దేవాది దేవుని కృపచేతనే చంద్రుడు ఔషధాలన్నిటినీ పోషించుచున్నాడు. చంద్రుని ప్రభావం ఔషధములు వృద్ధికరములవుచున్నవి. చంద్రకాంతి లేనిచో ఔషధులు సస్యములు వృద్ధి పొందుట గాని రుచికరములవుట గాని సంభవింపదు. పరమపురుషుడు సర్వము సమకూర్చుచుండుట చేతనే మానవుడు పనిచేయుటకు, సుఖముగా జీవించుటకు, ఆహారమును ఆస్వాదించుటను జరుగుతున్నది. లేనిచో మానవ జాతి నిలిచి ఉండేది కాదు. రసాత్మక అనే పదము ఎంతో ముఖ్యమైనది. పరమపురుషునిచే చంద్రుని ప్రభావముచే సస్యశ్యామలయము ఆస్వాదనీయములు అవుచున్నవి. సో కేవలం ఆ సూర్యకాంతి ఆస్వాదనీయములు అవుచున్నవి. ఆస్వాదనీయములు వా కాదు, సాకండి వా ఉందా అక్కడ ఒరిజినల్ గాను? అవునమ్మా,
ఆస్వాదనీయములు అవుతున్నవి. ఓకే ఓకే, అర్థమవుతుంది. సరే, ఉహు. సో ఇవన్నీ కూడా మనం ఆస్వాదించగలిగే రసాలు, రసతత్వం ఎక్కడి నుంచి వస్తుందయ్యా? ఒక మామిడి పండుగ రుచి గాని, జామ పండుగ రుచి గాని, ఆరెంజ్ రుచి గాని ఎక్కడి నుంచి వస్తుందయ్యా అంటే చంద్రకాంతి వలనే వస్తున్నది అని అని ఆ భగవంతుడు ఈ శ్లోకంలో చెప్పుకొస్తున్నాడు బేసికల్ గా. అంటే ఇవన్నీ చూస్తున్నప్పుడు మనకి భగవంతుని తాలూకా ఉనికిని గ్రహించగలడమే మనకున్న జ్ఞానం. జ్ఞానం ఏం చెయ్యాలయ్యా అంటే వీటన్నిటిలోని భగవంతుని తాలూకా స్థితిగతుల్ని మనం దాన్ని షేప్ మారుస్తున్నాం. ఆ ఆరెంజ్ని తీసుకొచ్చి జ్యూస్ గా చేసి బాటిల్లో అమ్మడమో, లేకపోతే ఆరెంజ్ క్యాండీగా చేసి చాక్లెట్ లో పెట్టడమో, దాని లేకపోతే ఆ మ్యాంగోని వేరొక మామిడి తాండ్రగా తయారు, ఇవన్నీ ఒక ఫార్మ్ మారుస్తున్నాం తప్పితే ఒరిజినల్ ఫామ్, ఒరిజినల్ టేస్ట్ దానికి రావడానికి కారణము మనిషి కాదు. ఆ కారకుడు జగన్నాథుడే, ఆ కారకుడు శ్రీకృష్ణ పరమాత్ముడే అని ఆయన స్పష్టంగా చెప్పుకొస్తున్నాడు. అది గ్రహించడం వలన ఏం జరుగుద్దయ్యా? అంటే మన స్థితి ఏమిటి, మన పరిమితి ఏమిటి, ఆయన పరిస్థితి ఏమిటి అనేది అర్థం చేసుకున్నప్పుడు మనకి ఆయన మీద మరింత శ్రద్ధ, విశ్వాసాలు కలగడం జరుగుతాయి. అది జరిగినప్పుడు మరింతగా ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఈ విషయాల్ని మనం ఉపయోగించుకోగలగాలి. ఏ విషయాల్ని? మనం చుట్టూరు ఉండే ఒక ద్రాక్ష పండు, ఒక అరటి పండు, ఒక ఇది కానీ, ఒక అది కానీ, ఒక టమాటా కానీ, ఒక కూర కానీ, ఒక వెజిటబుల్ కానీ, ఒక ఆకుకూర కానీ, ఏదైనా సరే దానికి ఆ రుచి ఎక్కడి నుంచి వస్తుందయ్యా అంటే భగవంతుడి నుంచి వస్తున్నది అని గ్రహించగలిగిన నాడు మాత్రమే మనం ఆధ్యాత్మికంగా ఎదగడానికి అవకాశం ఉన్నది. రైట్? అందుకు ఈ శ్లోకాలు ఉపయోగపడగలగాలి. నెక్స్ట్ 14వ శ్లోకం ఎవరు చదువుతారు? చదవనమ్మా. చదువు. హరే కృష్ణ. 14వ శ్లోకం. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. అనువాదము. ప్రాణుల దేహములందలి జఠరాగ్నిని నేను ప్రాణాపాన వాయువులతో కూడి నేను 4 విధములైన ఆహార పదార్థములను జీర్ణము చేయుచున్నాను. హరే కృష్ణ. సో గ్రహమండలం గురించి మాట్లాడారు, భూమండలం గురించి మాట్లాడారు. ఇప్పుడు హీస్ గోయింగ్ ఇన్సైడ్ యువర్ బాడీ. మన శరీరంలో జరుగుతున్న విషయాల గురించి చెప్పుకొస్తున్నారు. అంటే ఇవన్నీ మన చుట్టూరు మన చుట్టూరు ఉండే విషయాలు. బేసికల్ గా ప్రాణుల దేహమునందలి జఠరాగ్నిని నేనే ప్రాణాపాన వాయువులతో కూడి నేను 4 విధములైన ఆహార పదార్థములను జీర్ణము చేయుచున్నాను. ఆహార పదార్థములు 4 రకాలు అని చెప్పి మనకి పొరపట్లో వస్తుందేమో. 4 రకాలు అవి ఏంటంటే చప్పరించేవి, తాగేవి, తినేవి, ఇలాగా 4 రకాల కింద ఉంటాయి. బేసికల్ గా ఆహార పదార్థాలన్నింటినీ మనం డివైడ్ చేస్తే ఫైనల్ గా ది కమ్ అండర్ 4 కేటగిరీస్. సో కేవలము బయట నీవు ఆహారం వండగడానికి కావలసిన అగ్ని, నువ్వు నివసించడానికి కావలసిన వేడి, ఇదే నేను కాదయ్యా. నీ శరీరంలో ఉండే నువ్వు తీసుకుంటున్న విషయాన్ని, నువ్వు తింటున్న దానిని అరగడానికి కారణము నేనే. హ్యూమన్ బాడీ, హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ కాంప్లెక్స్ సిస్టమ్స్. మనం ఒకసారి ఒక ఫ్రూట్ తిని నోట్లో పెట్టుకుంటే దాని అది కంప్లీట్ దాని సైకిల్ చూసుకుంటే, అది డైజెస్ట్ అయ్యి ఎక్స్క్రీట్ అయ్యేంత వరకు చూసుకుంటే అది అంత సులభమైన విషయం కాదు. అది చాలా కాంప్లెక్స్ విషయం. ఒక్కొక్క విషయాన్ని అర్థం చేసుకుని అంటే ఒక ఫ్రూట్ నోట్లో పెట్టుకున్న తర్వాత అది ఎట్లా ముక్కలవుతుంది, పళ్ళతో ఎట్లాగ అది ముక్కలవుతుంది, గుజ్జు అవుతుంది, అది నాలుక మీదకి వెళ్ళిన తర్వాత గొంతులోకి ఎలా వెళ్తుంది, అది చివరి దాకా వచ్చేదంతా కూడా డాక్యుమెంట్ చేసి ఒక్కొక్క దానికి ఆ ప్రాసెస్ ని ఐడెంటిఫై చేసి అది ఎట్లాగ బ్లడ్ లోకి వెళ్తుంది, ఎట్లాగ నీకు శక్తిని ఇస్తుంది, ఎట్లాగా నీ బ్రెయిన్ లోకి వెళ్తుంది, ఎట్లాగ నీకు మెమరీకి ఉపయోగపడుతుంది, ఇవన్నీ కూడా ఒక ఫ్యాక్టరీలో తయారు చేద్దాము అని చెప్పి ఒక ప్రయత్నం చేశారు. ప్రయత్నం అంటే థియరిటికల్ ప్రయత్నమే, ప్రాక్టికల్ గా కాదు. థియరిటికల్ గా దీన్ని చేయడానికి ఏమి చేయాలి అని ఆలోచిస్తే వాళ్ళు కట్టాల్సిన ఫ్యాక్టరీలన్నీ ఒకదాని పక్కన ఒకటి పెడితే ఇంచుమించుగా 1-2 కిలోమీటర్ల దూరం వచ్చిందంట. అన్ని ఫ్యాక్టరీస్ కడితే
మన శరీరంలోనే మనం తింటున్న ఫుడ్ అది డైజెస్ట్ అయ్యి చివరికి చేరుకునే స్థితికి మన శరీరంలో బాడీలోని మహా అయితే 2-3 అడుగుల దూరం ఉంటుంది నోరుకిని ఎక్స్క్రీటాకిని. ఈ ఈ ఈ 2 అడుగుల్లోని జరిగే విషయం అంతా కూడా 6 అడుగుల శరీరంలో జరిగే విషయం అంతా కూడా ఒక ఫ్యాక్టరీ రూపంలో కట్టాలి అంటే కనీసం 2 కిలోమీటర్ల దూరం పడుతుంది అని చెప్పి ఒక సైంటిఫిక్ ఆర్టికల్లో రాసి ఉంటుంది. అంటే ఇది ఎందుకు చెప్తున్నారయ్యా అంటే మనం ఇంత కాంప్లెక్స్ అని గొప్ప అని కాదు, ఇంత కాంప్లెక్స్ సిస్టమ్ మనలోని ఉండడానికి ఇది ఎలా పనిచేస్తుందో గ్రహించగలం, కానీ ఎందుకు పనిచేస్తుందో అంటే దానికి భగవంతుడు నేనే కారణము అని చెప్పుకొస్తున్నాడు. ఆ జఠరాగ్ని నేనే, ప్రాణాపాన వాయువుతో కూడి నేను 4 విధములైన ఆహార పదార్థములను జీర్ణము చేయుచున్నాను. నువ్వు తీసుకునే ఆహారం జీర్ణం అవ్వాలి అంటే దానికి కారణము నేనే. సో మనకి హాస్పిటల్స్ లో కూడా చెప్తారు, మా ప్రయత్నం మేము చేశామండి, మిగతాదంతా భగవంతుడి దయ. ఎందుకంటే ఆయన దయ లేనిదే డాక్టర్లు కూడా ఏమీ చేయలేరు. మేము కొంత ఫైనల్ గా హాస్పిటల్లో హీలింగ్ సెల్ఫ్ హీలింగే. మనకి ఒక చిన్న చేతికి ఇంత స్కిన్ పోతే అక్కడ తీసుకొచ్చి ప్లాస్టిక్ స్కిన్ పెట్టడానికి కుదరదు. ఒక ల్యాబొరేటరీలో పెంచి తీసుకొచ్చిన స్కిన్ ని గ్రాఫ్ట్ చేయడానికి కూడా ఇంకా సైన్స్ అంత అడ్వాన్స్ అవ్వలేదు బేసికల్ గా, రైట్? ఇది 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 కేవలం అంటే ఇవన్నీ గ్రహించినప్పుడు మనం కనీసం భగవంతుడిని గుర్తించగలగాలి, భగవంతుడిని గుర్తు తెచ్చుకోగలగాలి. అది నేర్చుకోవడం కోసము మళ్ళీ ఈ ఈ భగవంతుడు ఈ శ్లోకాలు మనకి చెప్పుకొస్తున్నాడు. ఆయుర్వేద శాస్త్రం అనుసరించి ఉదరములోని పంపబడిన ఆహారం అంతటినీ జీర్ణము చేయుటకు ఉదరమునందలి అగ్ని కలదని మనకు తెలియచున్నది. అట్టి అగ్ని తగినట్లుగా ప్రజ్వలింపకపోయినచో ఆకలి కలుగుదు. అట్టి సరైన రీతిలో ప్రజ్వలించినప్పుడే ఆకలి కలుగును. కొన్ని మార్లు ఆ అగ్ని సరిగ్గా ప్రజ్వలింపకపోయినచో వైద్యము అవసరమగును. ఏమైనను ఈ అగ్ని దేవాది దేవుడైన శ్రీకృష్ణుడికి ప్రాతినిధ్యం వహించింది. దేవాది దేవుడు అగ్ని రూపమునందుండి అన్ని రకములైన ఆహారములను జీర్ణము చేయుచున్నాడు. బృహదారణ్య ఉపనిషత్తునందు ఇది నిర్ధారించబడుచున్నది. ఐశ్వర్యస్వరనోరో యో యమంతి పురుషే ఏనేదమన్నం పచ్యతే. ఈ విధముగా అన్ని రకములైన ఆహార పదార్థమును జీర్ణము చేయుటకు అతడు తోడ్పడుచున్నందున భోజన విషయమున జీవుడు స్వతంత్రుడు కాడు. జీర్ణక్రియందులు భగవానుడు తోడ్పడకపోతే జీవులకు ఆహారము భుజించుటకు అవకాశము కలగదు. ఈ విధముగా భగవానుడు ఆహార ద్రవ్యములను ఉత్పాదించుచు మరియు ఉదరమునందు జీర్ణము చేయుచున్నాడు. కనుకనే అతని కృపచేతనే మనము జీవితమును అనుభవించుచున్నాము. వేదాంత సూత్రమునందు కూడా ఈ విషయము నిర్ధారింపబడినది. శబ్దాదిభ్యోంత ప్రతిష్టానచ్చ అనగా భగవానుడు శబ్దమునందు, దేహమునందు, వాయువునందే కాకుండా జీర్ణశక్తి రూపమును కూడా ఉదరమునందు ప్రతిష్ఠితుడై ఉన్నాడు. ఆహారములు 4 రకములు. కొన్ని భక్ష్యములు అంటగా త్రాగునటువంటివి, భోజ్యములు నవ్వులబడేవి, లేహ్యములు పీల్చుతూ తినబడేవి. వీటన్నిటినీ జీర్ణము చేయ శక్తి భగవానుడే. సో ఇవి లేకపోతే, భగవంతుడు లేకపోతే మనకి ఎంత ఆహారం ఉన్నా సరే అది జీర్ణించుకోవడానికి కూడా ఆయన శక్తితోనే జరుగుతున్నది అన్నది మనము గ్రహించగలగాలి. అంటే మనము ఆత్మ కాదు, మనం శరీరాన్ని కాదు ఆత్మ అని చెప్పుకొస్తున్నాము, కానీ ఆ శరీరం నిలబడడానికి నడవడానికి కూడా భగవంతుడే కారణము అన్నది గ్రహించాలి. సో 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 మరి మనము శరీరము కాదు ఆత్మ అని గ్రహించడం అంటే ఏమిటి? రోజు కూర్చుని నేను శరీరాన్ని కాదు ఆత్మని, నేను శరీరాన్ని కాదు ఆత్మని నేను చాంటింగ్ చేయడం కాదు. అలా రేపు చాంటింగ్ అయిన తర్వాత ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆకలేస్తుంది. ఎవరికి ఆకలేస్తుంది? ఆత్మకి ఆకలేస్తుంది, అనమే శరీరానికి ఆకలేస్తుంది. శరీరం ఆకలి తీర్చాల్సిందే, శరీరానికి కావాల్సినవన్నీ మనం చేకూర్చాల్సిందే. శరీరం ఇంపార్టెంట్, కానీ శరీరం ఇంపార్టెంట్, కానీ మనం గ్రహించాల్సింది ఏంటంటే ఈ శరీరంలోని భగవంతుని తాలూకా ప్రమేయం ఎంత ఉంది. భగవంతుని తాలూకా మనుగడ లేకపోతే,
ఆయన తాలూకా ఇన్ఫ్లుయెన్స్ లేకపోతే ఆ శరీరము నడవలేదు. నేను నా శరీరము అనుకునే ఈ శరీరము, మళ్ళీ నా అంటే అక్కడ ఆత్మకి సంబంధించిన ఈ శరీరము దేహ పోషణ అవసరము. అయితే దేహ పోషణ అవసరము. ఈ దేహ పోషణ మళ్ళీ మొదటి శ్లోకాల్లో చెప్పినట్లు మనసు ఇంద్రియాల్ని ఆనందం కోసం కాదయ్యా. ఈ పోషణ అన్నది భగవంతుడి పోషణ వలనే జరుగుతున్నది. ఈ పోషణ అన్నది ఎందుకయ్యా అంటే అది నిలబడడం కోసము. అది ఎందుకు నిలబడాలయ్యా అంటే ఆత్మకి కావలసిన విషయాలని గ్రహించడానికి శరీరమే అవసరం. ఆత్మ తాలూకా ఆధ్యాత్మిక ఎదుగుదలకి శరీరమే అవసరం. అంటే అది ఎట్లా జరుగుద్దండి? ఆత్మకు కావాల్సిన ఆధ్యాత్మిక ఎదుగుదల ఎక్కడి నుంచి వస్తుంది అంటే భగవత్ సేవ నుంచి వస్తుంది. ఆ భగవత్ సేవ మనకి చేయాలంటే శరీరమే కావాలి. మళ్ళీ భగవత్ సేవ చేసే శరీరము ఎక్కడి నుంచి వచ్చిందయ్యా? అది వెళ్ళి భగవంతుని ప్రమేయం లేకపోతే ఆ శరీరము నిలబడదు. ఇది మనం గ్రహించాల్సిన విషయము. హౌ ఇంటర్ కనెక్టెడ్. ఇట్స్ ఆల్వేస్ దేర్ ఇంటర్ కనెక్షన్. ఆ ఇంటర్ కనెక్షన్ ఎప్పుడూ ఉంది. కానీ అందులో భగవంతుడిని మనం గ్రహించగలుగుతున్నామా లేదా అన్నది చాయిస్ మనది. ఆ భగవంతుని గ్రహించగలుగుతున్నామా లేదా అన్న చాయిస్ మనది. అది గ్రహించగలగడం కోసము మనం భగవంతుడిని అర్థం చేసుకోగలగాలి. అదే ఆధ్యాత్మిక స్థితికి మొదటి స్టెప్. ఓకే, 15వ శ్లోకం చదువుదాం. హరే కృష్ణ. చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, నేను చదవనా? 15వ శ్లోకము. సర్వస్త్యచాహ. హరే కృష్ణ ప్రభుజీ, చదవండి అనిత మాతాజీ. సర్వస్త్యచాహం హృది సన్నివిష్టో మత్త స్మృతిర్జ్ఞానమపోహనంచ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంత కృద్వేద విదేవ చాహం. అనువాదము. నేను ప్రతి ఒక్కరి హృదయంలో ఆసీనుడినై ఉన్నాను. నా నుండే జ్ఞాపక శక్తి, జ్ఞానము, మరుపు కలుగుతున్నాయి. వేదాలన్నిటి ద్వారా నేనే తెలియదగిన వాడిని. నిజానికి నేనే వేదాంతకర్తను, నేనే వేదాలను ఎరిగిన వాడను. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఇక్కడ మళ్ళీ భగవంతుడు ఏం చెప్తున్నారు? సో ఇప్పుడు దాకా ఆయనని ఆస్ట్రోనామికల్ గా జరుగుతున్న దాంట్లో ఆయన పరిస్థితి చూసాము, కాస్మిక్ గా ఆయన పరిస్థితి చూసాము. నెక్స్ట్ 14వ శ్లోకంలోని హ్యూమన్ బాడీలోని ఆయన పరిస్థితి చూసాము. ఇప్పుడు మనం ఇంటెలిజెన్స్ లోని ఆయన తాలూకా స్థితిగతులు చెప్పుకొస్తున్నారు. నేనే సర్వుల హృదయములందు నిలిచి ఉన్నాను, నా నుండి స్మృతి, జ్ఞానము, మరుపు అనునవి కలుగుచున్నవి. నేనే సమస్త వేదముల ద్వారా తెలియదగిన వాడును, వాస్తవమునకు వేదాంతకర్తను, వేదములు ఎరిగిన వాడను నేనే. అంటే మనం ఏదైనా మర్చిపోతే ఒక విషయాన్ని, భగవంతుడు నేనే సరే, నేనే నీకు జ్ఞానాన్ని ఇస్తున్నాను, నేనే మరుపునిస్తున్నాను కాబట్టి నేను మర్చిపోయానంటే దానికి భగవంతుడే కారణము. నేను భగవంతుడిని మర్చిపోయానంటే దానికి భగవంతుడే కారణము, నా తప్పేం లేదు. అందువలన నేను భక్తుని కాకపోతే దానికి భగవంతుడే కారణం కాబట్టి నేను ఎట్లాగా అవుతాను? భగవంతుడు చాలా క్లియర్ గా చెప్పారు కదండి, నేనే స్మృతిని, జ్ఞానాన్ని. అంటే నేనే జ్ఞానాన్ని, నేనే నీకు మరుపుని. కానీ ఏది గుర్తుంచుకోవాలో, ఏది మరిచిపోవాలో అన్న జ్ఞానం మాత్రము మనదే. అది గుర్తుంచుకోవడం ఎట్లా జరుగుతుంది, మరిచిపోవడం ఎట్లా జరుగుతుంది? దానికి కారణం భగవంతుడైతే ఏది గుర్తుంచుకోవాలనుకుంటున్నామో, ఏది మర్చిపోదాం అనుకుంటున్నామో ఆ ఎంచుకునే స్వతంత్రం మనదే. కొన్ని విషయాలు ఎందుకు గుర్తుంటున్నాయి, కొన్ని విషయాలు ఎందుకు మర్చిపోతున్నాము? ఎందుకంటే ఆ విషయం అంటే మనకి ఇష్టమైతే గుర్తుంటది. ఆ విషయం మనకి ఏంటది, అది మనకు నచ్చకపోతే గుర్తుండదు. అంటే మనకి అంటే గుర్తుంచుకునే విషయం భగవంతుడు కాదు, గుర్తుంచుకునే శక్తి భగవంతుడు, మరిచిపోయే శక్తి భగవంతుడు. ఆ మరుపు లేనిదే కొన్ని కష్టాలు మనం మర్చిపోలేము. కొన్ని కష్టాలు మర్చిపోవాలంటే కాలమే చెబుతుంది, కాలమే అతన్ని బయటికి తీసుకొస్తుంది ఆ దుఃఖంలోంచి అని చెప్పుకోవచ్చు. ఆ మరుపు భగవంతుడే. అంటే
ఒక విషయాన్ని గుర్తుంచుకోవడానికి మర్చిపోవడానికి కూడా భగవంతుడే కారణము. కానీ ఏ విషయాన్ని గుర్తుంచుకుంటాము, ఏ విషయాన్ని మర్చిపోతాము అన్నది మనం మన ప్రమేయంతోనే జరుగుతుంది. పరీక్షలో ఎందుకురా ఫెయిల్ అయ్యావు అంటే భగవంతుడే నా మరొక కారణము, భగవంతుని అడగండి, నేను కాదు కారణము అంటే ఒప్పుకుంటామేంటి? నువ్వు చదవకలేదు, ఫెయిల్ అయ్యావు. నువ్వు చదివితే అది గుర్తుంచుకోవడానికి భగవంతుడి కారణం అవుతున్నాడు. నువ్వు చదవకపోవడానికి భగవంతుడి కారణం కాదు. నువ్వు చదవకపోవడానికి నువ్వే కారణం. కానీ నువ్వు చదివితే దాన్ని గుర్తుంచుకోవడానికి ఆ జ్ఞాపక శక్తి భగవంతుడి నుంచే వస్తున్నది. అది మనం గ్రహించాల్సిన విషయం. ఎప్పుడైతే మనం ఒక విషయాన్ని గ్రహించడానికి కూడా భగవంతుడే కారణము అన్నది గ్రహించగలుగుతాము, మనం ఒక విషయాన్ని గ్రహించడంలోని ఆయన తాలూకు పాత్రని చూడగలుగుతామో అప్పుడే ఆధ్యాత్మికంగా ఎదగగలుగుతాము. సో వేదాలన్నీ స్మృతి అంటే వేదం. మళ్ళీ వేదాలన్నిటినీ కూడా నువ్వు గ్రహించాల్సిన విషయం నేనే సమస్త వేదముల ద్వారా తెలియదగిన వాడును, వాస్తవమునకు వేదాంతకర్తములను, వేదాన్ని ఎరిగిన వాడును నేనే. సో వేదాలు నీకు ఇచ్చిన వాడిని నేనే. ఆ వేదాలు నా గురించే చెబుతున్నాయి. ఆ వేదాల ద్వారా నువ్వు నన్ను గుర్తించగలగాలి. లేకపోతే ఆ వేదాలు చదువుకోవడంలో కూడా ప్రమేయం లేదు, దానివల్ల ప్రయోజనము లేదు అన్నది మనం గ్రహించగలగాలి. అవుతుంది కదమ్మా. సో మరి వేదాలు చదివిన భగవంతుని ఎందుకు గ్రహించలేకపోతున్నామండి? ఆ స్వేచ్ఛ మనకున్నది. అది గ్రహించగలిగిన నాడు నువ్వు ఆధ్యాత్మికంగా ఎదగడం మొదలవుతుంది. అది గ్రహించగలిగిన నాడే ఆధ్యాత్మికంగా. వేదాలన్నీ చదివిన తర్వాత నువ్వు గ్రహించాల్సింది ఏమిటయ్యా అంటే, వేదాంతకర్త శ్రీకృష్ణ భగవానుడు ఇతన్ని గ్రహించాల్సిన విషయం అదే అర్థం కావాలి. వేదాల నుంచి నాకు అంత వేదం వచ్చిందండి, ఇంత వేదం వచ్చింది అనుకోవడంలో ప్రయోజనం లేదు. అది చదివిన తర్వాత మనసులోని ట్రాన్స్ఫార్మేటివ్ చేంజ్ కావాలి, మనసులోని ఆ మార్పు రావాలి. ఆ హృదయం నందు నిలిచి ఉన్న భగవంతుడుని అప్పుడు మనం గ్రహించగలుగుతాం, గుర్తించగలుగుతాం. లేనంత కాలము నా శరీరంలో ఉన్న ఆత్మను కూడా మనం గుర్తించలేము. ఆత్మతో ఉన్న పావుటు తోడుగున్న పరమాత్మని అసలే గుర్తించలేము. అవి గుర్తించడం కోసము మన చుట్టూరు ఉన్న విషయాల్లోనే భగవంతుడు తన తాలూకా ఉనికిని, తన తాలూకా ప్రమేయాన్ని, తన తాలూకా పరిస్థితిని మనకి గ్రహించేలాగా ఈ శ్లోకాలు చెప్పుకొస్తున్నాడు. దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు పరమాత్మ రూపమున ప్రతి ఒక్కరి హృదయమునందును నిలిచి ఉండును. అట్టి హృదయస్థ పరమాత్మ నుండి జీవుని సర్వ కర్మలు ఆరంభమవుచున్నవి. జీవుడు తన గత జన్మకు సంబంధించిన విషయమునంతటిని విస్మరించినను సమస్త కర్మలకు సాక్షిగా పరమాత్మ రూపము నుండి భగవానుని నిర్దేశమును అనుసరించియే వర్తింపవలసి వచ్చింది. కనుకనే అతడు తన పూర్వకర్మలను అనుసరించియే తన కర్మలను ఆరంభించింది. కర్మను నిర్వహించడానికి కావలసిన జ్ఞానము, స్మృతి అతనికి సమకూర్చబడును. అంతేకాకుండా గత జన్మమును గూర్చిన మరుపు కూడా అతనికి కలుగుచున్నది. ఈ విధముగా భగవానుడు సర్వ వ్యాపకుడై కాకుండా ప్రతి వ్యక్తి హృదయమునందును అంతర్యాముగా నుండును. సర్వ వ్యాపకుడే కాకుండా ప్రతి వ్యక్తి హృదయమునందు అంతర్యాముగా నుండును. కనుక అతడే వివిధ కర్మఫలములను ప్రసాదించుచున్నాడు. శ్రీకృష్ణ భగవానుడు నిరాకార బ్రహ్మము మరియు పరమాత్మను మాత్రమే కాకుండా వేదముల అవతారముగా కూడా అతడు పూజనీయుడు. జనులు తమ జీవితమును ధర్మబద్ధముగా మరియు భక్తికి అనుగుణముగా మలుచుకుని భగవద్ధామునికి తిరిగి చేరు విధముగా వేదములలో తగిన నిర్దేశమును నొసగుచున్నవి. అట్టి వేదములు దేవాది దేవుడైన శ్రీకృష్ణు గురించి సంపూర్ణ జ్ఞానము నొసగను. వ్యాసదేవుని అవతారమున ఆ దేవదేవుడే వేదాంత సూత్రములకు కర్త అయి ఉన్నాడు. వేదాంత సూత్రములకు భాష్యమైన వ్యాసుడు రచించిన శ్రీమద్ భాగవతము వేదాంత సూత్రముల యొక్క నిజమైన అవగాహనను అందింపగలదు. పరమపురుషుడు సంపూర్ణుడొకటిచే బద్ధ జీవన ముక్తి కొరకు అతడు ఆహార ద్రవ్యమును సమకూర్చును మరియు జీర్ణము చేయుచున్నాడు. సో భగవంతుడు తాలూకా మళ్ళీ పరిస్థితి మనకి ఎక్స్ప్లెయిన్ చేసుకొస్తున్నారు. అంతేకాకుండా అతడు బద్ధజీవి కర్మలన్నింటికీ సాక్షిగానున్నాడు. అతడు వేదముల రూపమున జ్ఞానమునసుగుట, గురువు రూపమున భగవద్గీత ఉపదేశించుట వంటివన్నీ చేయుచున్నాడు. కనుకనే శ్రీకృష్ణుడు బద్ధజీవులకు సర్వదా పూజనీయుడు. ఈ విధముగా అతడు సర్వోత్తముడు మరియు సర్వదయామయుడును. అంతఃప్రవిష్ట
శాస్త్ర జననాం సర్వాత్మ తైత్తిరీయ ఆరణ్యక ఉపనిషత్తులో 3.11 శ్లోకం. ప్రస్తుత దేహమును విడిచినంతనే జీవుడు సర్వమును విస్మరించను, కానీ దేవాది దేవునిచే ప్రేరేపింపబడి తిరిగి తన కర్మలను ఆరంభించను. జీవుడు విస్మరించినను పూర్వ జన్మమున అతడు ముగించిన దాని నుండి తన కర్మలను తిరిగి కొనసాగించుటకు కావలసిన బుద్ధిని దేవాది దేవుడే ప్రసాదించుచున్నాడు. కనుక జీవుడు తన హృదయమునందు నెలకొనినట్టు పరమాత్మ నిర్దేశమును అనుసరించియే సుఖదుఖములు ఈ జగత్తునందు అనుభవించుటయే కాకుండా వేదములను అవగాహనము చేసుకున్న అవకాశమును కూడా అతడు నుంచి పొందుచున్నాము. ఎవరైనా వేద జ్ఞానమును అవగాహనము చేసుకునవలెనని జిజ్ఞాస కలిగి ఉన్నచో అతడికి కావలసిన జ్ఞానమును శ్రీకృష్ణుడే ప్రసాదించును. ఎవరైనా ఎందుకు శ్రీకృష్ణ భగవానుడు వేద జ్ఞానము ప్రసాదించుతున్నాడని ప్రశ్నింపవచ్చును. జీవులందరూ నిశ్చయముగా శ్రీకృష్ణు గురించి అవగాహన చేసుకోవలసిన అవసరము గలదు అన్నిటియే దానికి సమాధానము. భగవంతుడు ఎందుకండి వేదాల జ్ఞానం ఇచ్చాడు అంటే అందరూ కూడా తన గురించి తెలుసుకోవాలి అన్నది ఆయన ఉద్దేశము అన్నది మనం గ్రహించగలగాలి. మళ్ళీ గోపాలతోపనిషత్తు నుంచి అనగా 4 వేదములు, వేదాంత సూత్రములు, ఉపనిషత్తులు, పురాణములు వంటి వైదిక గ్రంథములన్నిటి యందు దేవాది దేవుని అయిన శ్రీకృష్ణ మహిమలు కీర్తింపబడినవని వేద సారస్వతము దీనిని నిర్ధారించుచున్నది. వేదోక్త కర్మలను నిర్వహించుట చేతను, వేదాంత తత్వమును గురించి చర్చించు చేతను, భక్తియుక్త సేవ ద్వారా భగవాన్ని సేవించుట చేతను మనం శ్రీకృష్ణుని పొందగలుగుదాము. కనుకనే శ్రీకృష్ణుని అవగాహన చేసుకున్నట్టు వేదముల ముఖ్య ప్రయోజనం. శ్రీకృష్ణ భగవానుని అవగాహనము చేసుకున్నట్టుకు మరియు పొందుటకును వేదములు మనకు తగిన నిర్దేశములను అందించింది. శ్రీకృష్ణ భగవానుడే పరమ గమ్యమనే విషయము వేదాంత సూత్రములందు తత్తు సమన్వయ అనే పదముతో నిర్ధారించుచున్నది. అనగా మానవుడు పరిపూర్ణత్వం 3 దశలలో పొందగలడు. తొలుత వేదములు ఎరుగుట ద్వారా వారు దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానునితో తమకు గల సంబంధమును తెలుసుకొనగలరు. పిదప వివిధ అర్చనా పద్ధతుల ద్వారా ఆ భగవానుని సమీపింపగలరు. ఇక చివరగా తమ పరమ గమ్యమైన దేవాది దేవుని పొందగలుగుతారు. ఈ శ్లోకమునందు వేదముల ప్రయోజనము, వేదముల అవగాహనము, వేదముల గమ్యము స్పష్టముగా నిర్వచింపబడినది. సో ఇది మళ్ళీ వేదాలకి భగవంతునికి ఉన్న సంబంధము అని మనము గ్రహించాలి. సో ఇందాక చెప్పినట్లు వేదాల సారము భగవంతుని గ్రహించడమే. వేదాలు నేర్చుకోవడం వలన మనం అంతిమంగా నేర్చుకోవాల్సింది ఏమిటయ్యా అంటే స్పిరిచువల్ జర్నీ అక్కడ స్టార్ట్ అవ్వాలి. వేదాలు ఎండ్ అయిన తర్వాత, వేదాల గురించి తెలుసుకున్న తర్వాత స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ అవుతుంది బేసికల్గా ఎవరికైనాను. అది శ్రీకృష్ణ భగవానుడు వేదాలని నేనే, నా వల్లనే వచ్చాయి, వేదాంత కర్తను నేనే అని చెప్పడంలో అర్థం ఏమిటయ్యా అంటే నువ్వు వేదాలు నేర్చుకున్నప్పుడు కనీసము దెన్ యూ హ్యావ్ టు రియలైజ్ మై పొజిషన్, నా తాలూకా స్థితిని గ్రహించి నువ్వు అక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి అని చెప్పడమే దాని ఉద్దేశము. ఆధ్యాత్మిక అంటే వేదాలు నేర్చుకున్నంత మాత్రాన ఆ జ్ఞానము మనకి ఎందుకు పనికిరాదు. ఆ జ్ఞానముతోని భక్తిలోకి వెళ్ళడం అంటే మళ్ళీ భగవంతుడికి సరెండర్ అవ్వడమే. భగవంతుడికి సరెండర్ అవి ఆయనకి సేవ చేయడమే మనము ఆత్మకు చేయవలసిన గొప్ప కార్యము. అది గ్రహించగలగాలి. సో ఈ విధముగా ఈ 5 శ్లోకాల్లోని భగవంతుడు 4, 12, 13, 14, 15 4 శ్లోకాల్లోని భగవంతుడు 4 రకాలైన టాపిక్స్ మనకు తీసుకొచ్చి ఆ 4 రకాలైన టాపిక్స్ లోని ఆయన ఎట్లాగా ఇమిడి ఉన్నాడో మనకి చెప్పుకొస్తున్నారు. సో ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో అప్పుడు ఆ భగవంతుని గ్రహించగలగాలి. రైట్. ఇంకొక 5 శ్లోకాలు ఉన్నాయి. విల్ ట్రై టు ఫినిష్ యాజ్ మెనీ పాసిబుల్ టుడే. 16వ శ్లోకం చదువుతారు. హరే కృష్ణ. చదవండి. హరే కృష్ణ. 16వ శ్లోకం. ద్వావిమౌ పురుషౌ లోకే క్షరక్షాశ్చర ఏవ చ క్షరః సర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్యతే. అనువాదము. నశ్వరులు, అనశ్వరులు జీవులు 2 రకములు. భౌతిక జగత్తునందు ప్రతి జీవియు నశ్వరము కాగా ఆధ్యాత్మిక జగత్తునందు ప్రతి జీవియు అనశ్వరం అని చెప్పబడినది. హరే కృష్ణ.
హరే కృష్ణ. సో నస్వరులు అనస్వరులు అంటే ఫాలబుల్ ఇన్ఫాలబుల్ జీవులు రెండు రకములు. భౌతిక జగత్తునందలి ప్రతి జీవియు నస్వరము కాగా ఆధ్యాత్మిక జగత్తునందు ప్రతి జీవి అనస్వరము అని చెప్పబడింది. అంటే ఫాలబుల్ అంటే డిటీరియేషన్, ఇది భౌతిక ప్రపంచానికి సంబంధించిన విషయం. ఆధ్యాత్మిక ప్రపంచంలోని ఇటువంటి సమస్యలు ఉండవు అన్నది గ్రహించగలగాలి. అంటే మళ్ళీ వేదసారాన్ని తీసుకుని ఆధ్యాత్మికంగా ఎదగడానికి వాటిని ఎట్లా ఉపయోగించుకోవాలి అనేది భగవంతుడు చెప్పుకొస్తున్నారు. రైట్. సో లెట్స్ గో టు ద పర్పట్ అండ్ కమ్ బ్యాక్. ఇదివరకే వివరింపబడినట్లు దేవాదిదేవుని శ్రీకృష్ణ భగవానుడు వ్యాసదేవుని అవతారమున వేదాంత సూత్రమును రచించాను. ఇక్కడ భగవానుడు అట్టి వేదాంత సూత్రమునందు అంశముల సారాంశమును అందించుచున్నాడు. అసంఖ్యాకములైన జీవులు నస్వరములు క్షరులు మరియు అనస్వరములుగా అక్షరులుగా విభజింపవచ్చునని ఆయన చెప్తున్నాడు. వాస్తవమునకు జీవాత్మలు దేవాది దేవుని శాశ్వత భిన్నాంశము. భౌతిక జగత్తులో సంపర్కము పొందినప్పుడు అవి జీవభూతులు అని చెప్పబడుచున్నవి. ఈ శ్లోకమునందు తెలుపబడిన స్వరాణి భూతాని అను సంస్కృత పదములకు నస్వరములని అర్థము. కానీ దేవాది దేవునితో గుణైక్యం కుటస్థ కలిగిన వారు అనస్వరులుగా లేదా అక్షరులుగా పిలువబడదు. ఇక్కడ ఐక్యమనగా అక్షర పురుషులకు వ్యక్తిత్వం ఉండదని అర్థము కాదు. భగవానుడు మరియు ఆ అక్షర పురుషులకు నడుమ అనైక్యత లేదు అనేది మాత్రం మనకు సూచించుతుంది. అక్షరులు సృష్టి ప్రయోజనములకు అనుకూలరై ఉంటారు. వాస్తవములకు ఆధ్యాత్మిక జగత్తునందులో సృష్టి అనే విషయం లేకున్నను వేదాంత సూత్రములను చెప్పబడినట్లు దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు వ్యక్తములైన వాటన్నింటికి మూలాధారమైనందున అటువంటి భావం ఇక్కడ వివరింపబడుచున్నది. దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుని వచనమును అనుసరించి జీవాత్మలు రెండు తరగతులుగా ఉన్నారు. వేదములు దీనికి నిదర్శనం వసుకుచున్నది. ఈ విషయం ఎట్టి సందేశమునకు తావులేదు. భౌతిక జగత్తునందలి మనస్సు మరియు పంచేంద్రియాలతో కూడి ఈ ప్రపంచమున తీవ్ర సంఘర్షణకు లోనయ్యే జీవులు సదా మార్పు చెందినటువంటి భౌతిక దేహమును కలిగి ఉన్నారు. జీవుడు బద్ధుడై ఉన్నంత కాలము అతని శరీరము భౌతిక పదార్థ సంపర్కముచే మార్పు చెందుచున్నది. భౌతిక పదార్థము మార్పు చెందుచుండుట చేత జీవుడు కూడా మార్పు చెందుచున్నట్లుగా గోచరించింది. కానీ ఆధ్యాత్మిక జగత్తునందు దేహము భౌతికము కానందున అది ఎట్టి మార్పునకు గురి కాదు. భౌతిక జగత్తున జీవుడు జన్మించుట, వృద్ధి పొందుట, కొంతకాలము జీవించుట, తిరిగి ఉత్పాదించుట, క్షీణించుట, నశించుట అని 6 విధములైన మార్పులు పొందుతాడు. ఇవి భౌతిక దేహములకు సంబంధించిన మార్పులు. కానీ ఆధ్యాత్మిక జగత్తున దేహము మార్పు పొందదు. అక్కడ వృద్ధాప్యము లేదు, జననము లేదు, మరణము లేదు. అక్కడ సర్వము గుణ సాదృశ్యమును కలిగి ఉండును. క్షర సర్వాణి భూతాని తొలుతు సృష్టింపబడిన జీవుడైన బ్రహ్మ మొదలుకొని అతి చిన్న చీమ వరకు భౌతిక జగత్ వస్తువుతో సంపర్కము కలిగిన ప్రతి జీవియు తన దేహమును మార్చుచుండు. కనుకనే వారందరూ నశ్వరులు. ఆధ్యాత్మిక జగత్తునందు జీవులు గుణైక్యమును కలిగి ఎల్లప్పుడూ ముక్తులై ఉంటారు. సో నశ్వరులు అనస్వరులు అని జీవతత్వము 2 రకాలుగా విభజింపబడింది. అంటే ఫాలబుల్ ఇన్ఫాలబుల్ జీవతత్వము 2 రకాలుగా విభజించబడిన తర్వాత అయితే ఈ భౌతిక జగత్తులో ఉన్నంత ప్రతి జీవి నశ్వరము కాగా భౌతిక జగత్తులో ఉన్న ప్రతి జీవి కూడా క్షీణిస్తూ ఉంటాడు. ఆధ్యాత్మిక జగత్తులో ప్రతి జీవి కూడా అనస్వరము అని చెప్పబడింది. అంటే అది ఎట్లా జరుగుతుందండి అంటే భౌతిక ప్రపంచంలో ఉన్న ప్రతి జీవి కూడా క్షీణిస్తూ ఉంటున్నాడు. అంటే భౌతిక ప్రపంచంలో ఉండే ప్రతి వస్తువు కూడా మార్పు చెందుతూ ఉంటుంది. మరి జీవి కూడా క్షీణిస్తున్నాడా? జీవి భగవంతుని అంశ అని చెప్పుకొస్తున్నాము కదా. మరి ఆత్మ అన్నది భగవంతుని అంశ అని చెప్పుకొస్తున్నాము. ఆత్మ భగవంతుని అంశే, కానీ ఆత్మకున్న శరీరం క్షీణిస్తూ ఉంటుంది. ఇది గ్రహించగలిగినప్పుడు ఆత్మకి ఆ క్షీణించే శరీరము మీద అంతటి మమకారం ఉండాల్సిన అవసరం లేదు. అంటే ఇది ఎప్పటికైనా క్షీణిస్తుంది, నేను ఇట్లా ఎంత కష్టపడినా సరే ఇది ఇట్లాగనే ఉంటుంది కాబట్టి నేను ఈ చక్రంలోంచి ఈ స్థితిలోంచి బయటపడే స్థితిలోకి వెళ్ళగలగాలి. మరి ఏంటయ్యా బయటపడే స్థితి ఎక్కడుందయ్యా మనలోని అంటే ఆత్మ ఉంది. మరి ఆత్మ ఆ భౌతిక ప్రపంచ స్థితిలోంచి బయటపడే విధముగా ఉండాలి అంటే ఏం చేయాలి? ఆ ఆత్మకి భగవంతునితో గుణైక్యం ఉన్నది. ఆత్మకి ఆధ్యాత్మిక గుణైక్యం ఉన్నది.
ఆ ఆధ్యాత్మిక గుణైక్యాన్ని మనము పెంపొందించుకోగలగాలి, పెంపొందించే విధముగా ప్రయత్నం చేస్తూ ఉండాలి. లేకపోతే ఇదంతా థియరిటికల్ నాలెడ్జ్ అయిపోతుంది. మరి ఈ ఆత్మకున్న ఆధ్యాత్మికత్వాన్ని ఎట్లా పెంపొందించాలి, ఎట్లా నరిష్ చేయాలి, దాన్ని ఎట్లా నరిష్ చేయాలి అంటే అది అది ఆ గుణములోని పరిపూర్ణత్వం ఉన్న శక్తి సేవలోనే దానిని పూర్ణత్వాన్ని కానీ దాని ఆనందాన్ని కానీ మనము పెంపొందించగలుగుతాం. అంటే అంటే ఈ ఈ మనలో ఉండే ఆధ్యాత్మిక అంశాన్ని పూర్ణ భగవత్ అంశానికి దగ్గర చేయాలి. మనలో ఉండే ఆధ్యాత్మిక అంశాన్ని పూర్ణ ఆధ్యాత్మిక అంశమైన భగవంతునికి తోని సంబంధాన్ని పునర్నిర్మించాలి. ఆ సంబంధాన్ని ఎట్లా పునర్నిర్మిస్తామయ్యా అంటే నశ్వరమైన భౌతిక స్థితిని గ్రహించి దాని మీద మమకారాన్ని తగ్గించి, భౌతిక స్థితి మీద మమకారం అంటే శరీర మమకారం అనే కాదు, ఆ శరీరాన్ని ఆనందింపచేసే విషయాలలో ఉండే మమకారాన్ని, అది స్థూల శరీరం అవనివ్వండి, సూక్ష్మ శరీరం అవనివ్వండి, అది దానిని నరిష్ చేయకుండా దానికి కావలసినవి కట్ చేసి ఆత్మ నరిష్మెంట్ కోసము చేసే కార్యక్రమాలు చేయడం కోసం ఎక్కువ ఫోకస్ పెట్టగలిగితే అప్పుడు ఆ ఆత్మ భౌతిక విషయాల మీద ఉన్న ఆసక్తి తగ్గి ఈ శరీరాన్ని వదిలేసిన తర్వాత ఆధ్యాత్మిక ఆసక్తి వలన అది ఫుల్ఫిల్ అయ్యే ప్రపంచం వైపు పరిగెడుతుంది. ఎందుకంటే అది భగవంతునితోని గుణైక్యం కలిగి ఉన్న విషయం కాబట్టి, ఆ గుణైక్యం ఉంది కాబట్టి దానిని అది మనం ఇప్పుడు ఒక స్వీట్ తినాలన్నప్పుడు ఎలాగో ఒక ఫ్రిడ్జ్ వైపో, ఒక గులాబ్ జామ్ ప్యాకెట్ వైపో, ఒక స్వీట్ షాప్ వైపో వెళుతున్నామో, లేదా ఒక సినిమా చూడాలని ఉంది అన్నప్పుడు సినిమా హాల్ వైపు ఎలా వెళ్తున్నామో, ఆత్మ ఆ ఆధ్యాత్మిక బంధాన్ని అనుభవిస్తున్నప్పుడు ఆ ఆధ్యాత్మిక ప్రపంచం వైపు, ఆ భగవంతుని వైపు పరిగెడుతూ వెళ్ళిపోతుంది. అది దట్ ఈస్ వాట్ వి నీడెడ్, రైట్? అది ఎక్కడి నుంచి వస్తుందయ్యా అంటే భౌతిక ప్రపంచంలో ఉన్న ప్రతి విషయంలోని కూడా భగవంతుని చూసి ఆ భగవంతుని చూడడం వలన వచ్చే ఆత్మానందాన్ని అనుభవించగలిగినప్పుడు మాత్రమే జరుగుతుంది. సో శరీరాన్ని పోషించడానికి, శరీరానందానికి ఏమి చేయాలన్నో మనకు చాలా సులభంగా తెలుసు. కానీ ఆత్మానందానికి ఏమి చేయాలి అంటే ఆ పూర్ణత్వమైన భగవంతుని సేవలో గుణైక్యత్వాన్ని మనం గ్రహించగలిగిన నాడు అప్పుడు మనకి ఆ ఆత్మానందం అన్నది చూడగలుగుతాము. రైట్? అర్థమవుతుందమ్మా, లేకపోతే కాంప్లికేట్ చేస్తున్నానా? మామూలుగా మాకు ఒక్కొక్కసారి ఒక రకమైన ఆనందం వస్తుంది, అలాగని అది నిలబడిపోదు కదా. అది ఒక అది అనుభూతి కిందే వస్తుందా? ఓకే, ఇంకా సుజాత మాతాజీ. ధన్యవాద ప్రణాం ప్రభుజీ. ప్రణామ. అంటే మీరు చెప్పిన ఎక్స్ప్లెనేషన్ చాలా క్లియర్ గా ఉంది ప్రభుజీ. ఈరోజు గుణైక్యము మనకి ఉన్న సూక్ష్మ దేవుడిలో ఉన్న పరమ అంటే మనలో ఉన్న గుణాన్ని ఆయన పరమ పురుషుని దానితోటి కలపడానికి మనము ట్రై చేయాలి అది అన్నది. కానీ అది ఎప్పటికీ మనకి అంటే ఎల్లవేళలా చేయగలిగేటట్టు ఉండాలి అంటే మన ప్రతి జీవిలోనూ భగవంతుడిని చూడగలిగినప్పుడు మనము దాన్ని మెయింటైన్ చేయడానికి మనకి చేయగలుగుతాము, ఆ ఆనందాన్ని పొందగలుగుతాము. అంటే అది ప్రాక్టికల్ గా చాలా కష్టం కదా ప్రభుజీ. సో ప్రాక్టికల్ గా చాలా కష్టము. కాన్షియస్ కృష్ణ కాన్షియస్, ఇన్కాన్షియస్ కృష్ణ కాన్షియస్, బేసికలీ, రైట్? సో మొదట్లో కాన్షియస్ గా కృష్ణ కాన్షియస్నెస్ లో ఉండాలి. సో కొన్ని విషయాలు సో ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ ఇన్ అమెరికా సంబడి స్నీజెస్, తుమ్ము అంటేనే గాడ్ బ్లెస్ యూ అంటాం.
Right. So now, did you make that a conscious decision to think of God and ask and wishing him that God should bless him? నో ప్రభుజీ అలా మనకి అలవాటు అయిపోయింది, మనకు హ్యాబిట్ అలవాటు. అయిపోయింది. ఇండియాలో కూడా ఎట్లాగుంటుంది, ఇప్పుడు ఇండియాలో కూడా మనకి తుమ్ము రాగానే ముందు కృష్ణ రామ, right, first think of God for a second, think of God, and we are not doing explicit. So now how did that has become a habit, right? హ్యాబిట్, యా. That has become a habit. That kind of habit has to come in everything. That kind of habit has to come in everything. So ఇవాళ 6 o'clock అయింది, 7 o'clock అయింది, you want to log into this class. What is influencing you to log into this class? So this is these are the things we should look for God's presence. That's where you'll become thankful to his presence, basically, right? So you are able to cook something, you are able to eat something, the food on the table, we do a prayer when we put food on the table, right? That's how our culture is, even in the Western culture, right? They thank the God before eating it. Why is that? Basically, like, the food has to remind you of the God. The food has to remind you of God. So you're not asking God for favor to digest it. Yes, okay, you're asking, you're praying for it, there's nothing wrong in it. But so which means you're one way or other you're acknowledging the presence of God, the influence of God. That if you are able to see in everything, in that నిత్యం హరినామ సంకీర్తనము అంటే రోజు పొద్దున్న సాయంత్రం దాకా మాల పట్టుకుని కూర్చోమని కాదు. ప్రతి విషయంలోని కూడా ఆయన ప్రమేయాన్ని చూడగలిగితే అది నిత్యం హరినామ సంకీర్తనమే. ప్రతి జీవిలోని భగవంతుని ప్రతి జీవిలోని కాదు, ఒక టేబుల్ మీద పెట్టిన పుస్తకం అక్కడ నిలబడుతుంది అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల కూర్చుంటుంది, నిలబడుతుంది. ఈ ఫోర్స్ కి మన ప్రమేయం ఏమీ లేదు, మనమేమి తయారు చేయలేదు కదా. అరే వైల్ లుకింగ్ ఎట్ ఇట్, ఇఫ్ యూ కెన్ డెవలప్ సమ్ అప్రిషియేషన్ టు గాడ్, అది చూస్తున్నప్పుడు భగవంతుని మీద మనకి ఒక ఏంటంటారు, ఒక థ్యాంక్ యూ భావన, ఒక ధన్యవాద భావన, ఆ భావనను మనం పెంపొందించుకుంటే ప్రతి విషయంలోనే ఆధ్యాత్మికతను చూడగలిగిన వాళ్ళమే అవుతామమ్మా. అవును ప్రభుజీ. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ నాలెడ్జ్ షుడ్ డూ టు అస్. నాలెడ్జ్ షుడ్ help us figure out how small we are. ఒక సైంటిస్ట్ ఒక విషయాన్ని తెలుసుకుని, నేను ఈ విషయాన్ని తెలుసుకున్నానే అన్న భావన కంటే, ఇంతే నేను గ్రహించగలిగింది, ఇంక ఎంతో ఉంది గ్రహించాల్సింది అనేది తెలుసుకున్నప్పుడు, తాను కనుక్కునే విషయం ఎంత చిన్నదో గ్రహించగలిగినప్పుడు, భగవంతుని తాలూకు శక్తి దగ్గర తన ఆలోచన, తన శక్తి ఎంత చిన్నదో, ఎంత తక్కువ గ్రహించగలిగినప్పుడు భగవంతుని గ్రహించినట్టు. అప్పుడు మాత్రమే భగవంతుని గ్రహించినట్టు. అట్లా గ్రహించడమే ఆధ్యాత్మిక జర్నీకి మొదటి మెట్టు. రైట్? సో వాట్ హ్యాపెన్స్ బై దట్? వాట్ హ్యాపెన్స్ బై డూయింగ్ సో? You are not putting someone on pedestal. Yes, you are okay, you are putting someone on pedestal, that's fine, that's not the point. ఒక వ్యక్తిని మనము ఒక పెడెస్టల్ మీద, ఒక భగవంతుని పెడెస్టల్ మీద పెట్టడం కాదు, ఆయనకి మన మీద ఉండే సంబంధాన్ని గ్రహించగలడం. ఆయనకి మన మీద ఉండే సంబంధాన్ని గ్రహించగలిగితే, then you will start loving him. And whatever you do, మనం ఏం చేస్తున్నా సరే అందులో ఆయన ఆనందం ఉందా లేదా. సో there is no more of your happiness. You are the one who is going to be happy ultimately. Not because you have possessed that, because you are able to use that possession to his happiness, and you will see that, and that's what gives you happy. That's what should give you happy, right? When you buy a chocolate and put it in your son's little baby's hand, it is not that chocolate that gives you happiness. It is not the act of giving him the chocolate gives you happiness. It is the joy he is enjoying with the chocolate gives you happiness. Yes. So is the chocolate reason for that happiness? Yes. Are you reason for happiness? Yes. But ultimate happiness is coming because of he enjoying that, basically. So భగవంతుడు మన పొజిషన్స్ ని భగవంతుని ఆనందం కోసం వాడినప్పుడు
అక్కడి నుంచి మనకు ఆనందం వస్తుంది. ఆయనకి ఇవ్వడంలో ఆనందం లేదు, ఆ ఆనందాన్ని ఆయన అనుభవిస్తున్నాడు, మన ఇచ్చిన దాన్ని ఆయన అనుభవిస్తున్నాడు. హీఈస్ హ్యాపీ విత్ అవర్ 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 సర్వీస్. హీఈస్ హ్యాపీ విత్. అండ్ వై విల్ హీ బి హ్యాపీ? వెన్ విల్ హీ బి హ్యాపీ? వెన్ యూ ఆర్ డూయింగ్ ఇట్ ఫర్ హిస్ హ్యాపీనెస్, దెన్ ఓన్లీ హీ విల్ బి హ్యాపీ. ఫర్ హిస్ హ్యాపీనెస్ అంటే భక్తితో చేసినప్పుడు మాత్రమే ఆయన సంతోషిస్తున్నాడు. ఐ డోంట్ నీడ్ యువర్ పొజిషన్, ఐ నీడ్ యువర్ భక్తి. నాకు నీ భక్తే కావాలి. నువ్వు పత్రం పుష్పం ఫలంతో భక్తితో ఇచ్చినప్పుడు నేను ఆ భక్తిని స్వీకరిస్తున్నాను. మనం అది 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 మనకి చిన్నపిల్లాడి నుంచి రెసిప్రొకేషన్ వస్తున్నట్టు భగవంతుడి నుంచి రెసిప్రొకేషన్ అంత సులభంగా రాదు, ఎందుకంటే డైరెక్ట్ గా మనకి కనబడదు కాబట్టి. కానీ దానికి మరి అది ఆ రెసిప్రొకేషన్ లేనిదే నేను భక్తిని అవ్వలేను అంటే దట్ ఈస్ ఈజియెస్ట్ పార్ట్. రెసిప్రొకేషన్ వల్ల భక్తి అవ్వడానికి. రెసిప్రొకేషన్ మనకి డైరెక్ట్ గా చూడకపోయినా సరే మనము అంత భక్తి భావంలో నిలబడాలి అంటే దానికోసం వేదాలు, ఇవన్నీ శాస్త్రాలు, ఇవన్నీ ఎందుకయ్యా అంటే మనల్ని ఆ స్థితికి తీసుకురావడం కోసం. దెన్ యుల్ స్టార్ట్ సీయింగ్ ద రెసిప్రొకేషన్ ఆల్సో. Then you'll start seeing the reciprocation also. Then you'll that enjoyment, our joy annade what do you call it, Krishna Chaitanya anna, Krishna consciousness anna. Prabhuji. Right? Yeah. సో దానికి మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే భగవంతుని తాలూకు పూర్ణత్వము, ఆత్మ తాలూకా గుణైక్యము, ఆత్మ తాలూకా అణుతత్వం, the magnitude of it, the magnitude of both, basically the magnitudinal difference between what we call ourselves versus what we call Bhagavan, right? And that magnitude లో కూడా భగవంతుని అణుత్వం ఉంది కాబట్టి దానిని ప్రేరేపించగలగాలి, దానిని తట్టి లేపగలగాలి. అంటే దానిని ఎందుకు లేపలేకపోతున్నాము అంటే భౌతిక సంపర్కము. ఈ భౌతిక సంపర్కముని ఎంత నలిఫై చేయగలిగితే అంత ఇదిగా ఆధ్యాత్మికంగా ఎదగగలుగుతాము. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్, రైట్? హరే కృష్ణ. 17వ శ్లోకం నేను చదువుతాను ప్రభుజీ. చదవండి. ఉత్తమ పురుషస్త్వన్యః పరమాత్మేత్యుదాహృతః యో లోకత్రయమావిశ్య బిభర్త్యవ్యయ ఈశ్వరః. అనువాదం: ఈ ఇరువురు గాక 3 లోకములందును ప్రవేశించి వాటిని పోషించు సాక్షాత్తు అక్షయుడును ప్రభువును పరమాత్ముడును అగు ఉత్తమ పురుషుడును కలడు. హరే కృష్ణ. మూడు లోకాలు ఈ ఇరువురు కాకుండా 3 లోకములందు ప్రవేశించి వాటిని పోషించు సాక్షాత్తు అక్షయుడును ప్రభువును పరమాత్ముడు ఉత్తమ పురుషుడు కలడు. బియాండ్ దిస్ మెటీరియలిస్టిక్ వరల్డ్, బియాండ్ దిస్ స్పిరిచువల్ వరల్డ్, బేసికలీ is that ఉత్తమ పురుషుడు, that the maintainer of all these persons. that is అతను మనం గ్రహించగలగాలి. లెట్స్ గో టు ద భాష్యం. ఈ శ్లోకమునందు అభిప్రాయము కఠోపనిషత్తు మరియు శ్వేతస్వరోపనిషత్తును చక్కగా వినండి. బద్ధ ముక్త స్థితి అందున్న అసంఖ్యాకములైన జీవులందరిపైన పరమాత్మగా హృదయమునందు నెలకొని దేవదేవుడు కలడని అందులో స్పష్టముగా చెప్పిన నిత్యో నిత్యానాం చేతనశ్చేతనానాం అనున్నది ఉపనిషత్తునందుల వాక్యం. బద్ధ ముక్త స్థితి అందున్న జీవులన్నిటిలో వాటిని పోషించుచు కర్మానుసారముగా వారి భోగానుభవంకు అవకాశము దేవాది దేవుడును శ్రేష్ఠ పురుషుడు మరొకడు కలడని దీని సారాంశం. దేవాది దేవుడైన శ్రీకృష్ణుడే పరమాత్మగా ప్రతి ఒక్కరి హృదయమునందు నెలకొని ఉన్నాడు. అతనిని ఎరుగగలిగిన బుద్ధిమంతుడు సంపూర్ణ శాంతిని పొందుటకు అర్హుడగును అన్యులు కారు. సో మళ్ళీ ఇక్కడ శ్రీల ప్రభుపాదుల లాస్ట్ స్టేట్మెంట్. దేవాది దేవుడైన శ్రీకృష్ణుడే పరమాత్మగా ప్రతి ఒక్కరి హృదయమునందు నెలకొని ఉన్నాడు. అతనిని ఎరుగగలిగిన బుద్ధిమంతుడు సంపూర్ణ శాంతిని పొందుటకు అర్హుడగును అన్యులు కారు. సో రెండు స్టేట్మెంట్స్ అక్కడ. ఎవరు అర్హత సంపాదిస్తున్నారు? ప్రతి ఒక్క హృదయమునందు దేవాది దేవుడు
పరమాత్మగా ఉన్నాడని గ్రహించిన వ్యక్తి పరమానందం పొందగలుగుతున్నాడా అంటే పరమానందం పొందడానికి అర్హత సంపాదిస్తున్నాడు, అంతేగాని వేరొకరు కాదు. అంటే అంటే దట్ ఈస్ ద బేసిక్ రిక్వైర్మెంట్ టు అండర్స్టాండ్ ద పొజిషన్, మన పొజిషన్, భగవంతుని పొజిషన్. దెన్ యూ హ్యావ్ టు వర్క్ హార్డ్ టు గెట్ దట్ జాయ్. దానికి అర్హత సంపాదించడం మొట్టమొదటి మెట్టు అర్హత సంపాదించడం. అర్హత ఎట్లా వస్తుంది అయ్యా అంటే కనీసం యూ హ్యావ్ కాన్స్టిట్యూషనల్లీ అండర్స్టూడ్, కాన్స్టిట్యూషనల్ పొజిషన్ ఆఫ్ ద పీపుల్ యూ హ్యావ్ అండర్స్టూడ్. అప్పుడు అర్హత సంపాదిస్తున్నావు. అంటే కనీసం నీకు అర్హత అది గ్రహించకపోతే నువ్వు ఆ ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందడానికి అవకాశమే లేదు. ఇది గ్రహిస్తే ఆధ్యాత్మిక ఆనందం పొందడానికి అవకాశాన్ని ఉంది, అంతే, అవకాశం ఉంది. Then you have to build on that. Then you have to really build on that. Then how do you build on that? You build on that by doing that service to God, by being surrendering to God, by being not surrendering to materialistic world. What we are doing currently is all surrender to materialistic world, materialistic possessions basically. ఆ స్థితిలోంచి బయటపడగలగాలి అంటే ఆధ్యాత్మిక స్థితి, నిత్యత్వానికి సంబంధించిన ఆధ్యాత్మిక స్థితి నిత్యత్వము అని గ్రహించగలగాలి, భౌతిక స్థితి అనిత్యము అని గ్రహించగలగాలి. అనిత్యత్వానికి బానిస అవుతున్నాను అన్నది గ్రహించగలిగి అందులోంచి బయటకు వచ్చి నిత్యత్వానికి బానిసత్వం వహించగలిగే స్థితికి ఎదగగలగాలి. ఆధ్యాత్మికంగా బానిసత్వం కావాలి, బేసికల్గా ఆధ్యాత్మిక తత్వానికి బానిసం అవ్వగలగాలి. ఆధ్యాత్మిక బానిస అనేది తప్పు పదము, బట్ ఆధ్యాత్మికకి బానిసలాగా పనిచేసే విధముగా యూ హ్యావ్ టు సరెండర్ విత్ హ్యాపీనెస్. You have to see the happiness in that surrender. You should be able to see that happiness in that surrender. Today we see that happiness in something that is not something that is simply temporary. Happiness is temporary, that all we understand, but the things that are causing happiness is also temporary. Our association with it is temporary, and still we crave for it at the cost of something that is permanent, at the cost of permanent happiness. So that's the problem. ఆ స్విచ్ జరగడం కోసము ఈ పురుషోత్తమ యోగమైన ఈ చాప్టర్ మనకు ఉపయోగపడగలగాలి, రైట్? సరే, see if we can finish all the 3 more శ్లోకాస్. లేదు అన్నా కూడా నెక్స్ట్ వీక్ లో డిస్కస్ చేయొచ్చు. చెప్పండి, నెక్స్ట్ చదువుతారు ఎవరైనా? గురూజీ ఒక డౌట్ గురూజీ. నాగప్రభు, డౌట్ గురూజీ, చెప్పండి. అంటే ఈ శ్లోకం గురించి గురూజీ ముందు అసలు మామూలుగా గురూజీ ఇప్పుడు ఆత్మ, ఇప్పుడు ఫిజికల్ బాడీని మనం ఫీల్ అవుతాం గురూజీ, బట్ ఆత్మని అంటే మనం ఉందని థియరిటికల్ ఇప్పుడు నేను నమ్ముతున్నాను, కానీ అట్ సమ్ పాయింట్ సెన్స్ కి మనం ఫిజికల్ ఫీల్ అవుతాం గురూజీ. అంటే అది కృష్ణ కాన్షియస్ లో వచ్చే ముందు వస్తుంది, అది దట్ ఈస్ ద ఎండ్ పాయింట్ లాగా ఉంటుంది ప్రభుజీ ఆత్మ అనేది. అంటే ఫీల్ అవుతుంది నిజంగా ఆత్మ గురించి. అంటే పెద్ద వాళ్ళు నిజంగా రమణ మహర్షి లాంటి వాళ్ళు ఫీల్ అయ్యారని మనం విన్నాము, అంటే ఈ రీసెంట్ జనరేషన్స్ లో. కానీ ఇంకా అట్ సమ్ పాయింట్ మనం కృష్ణ కాన్షియస్ నిజంగా ఉంటే ఫీల్ అవుతాం ప్రభుజీ ఎప్పటికైనా. ఆత్మ ఫీల్ అవ్వడము అంటే ఎటువంటి రిజల్ట్ అయితే మీకు ఫీల్ అయ్యానన్న భావన వస్తుంది. ఒక గాలిని ఫీల్ అవుతున్నట్లో చూడని గాలిని ఫీల్ అవుతున్నాం, ఎందుకంటే శరీరం నుంచి వెళ్తుంది కాబట్టి, శరీరానికి ప్రమేయం వస్తుంది కాబట్టి. సో అటువంటి ఫిజికల్ ఫీలింగ్ అయితే రాదు ప్రభు, అది రాదు. కానీ ఆత్మ ఆనందం అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఓకే, the happiness beyond other happinesses, like the happiness of you know what happiness is, right? You know what happiness is. The happiness of possessing or getting what you aimed for, then the happiness of getting something beyond what you aimed for. These are different states of happiness, right? These are different states of happiness. And then there is the opposite is disappointment. You come home expecting a happy situation, and it goes opposite, then you see a disappointment, right?
Yes, Prabhuji. And then in all these things, so the first example what I gave is more a materialistic happiness. Then the second one, like you come home, you buy something, you want to bring it to your wife and show, and the expectation is she appreciates what you did, she or he appreciates what you did, and you get happiness. That now this happiness is a little beyond physical physical possession happiness, right? Right, what is happening in this point, the first happiness, possessive happiness loni ఇంద్రియాలు ఆనందపడుతున్నాయి. రెండో హ్యాపీనెస్ లోని your subtle body is getting happy. Your subtle body is getting happy. అంటే బుద్ధో అహంకారమో మన హ్యాపీనెస్ ని అంటే, and that's the same very nice thing you bought, you purchase a nice car expecting that your spouse will appreciate, and then the spouse says the entirely opposite thing. Then you get disappointment, right? Now the happiness becomes for what did I work hard so much. So once you get that appreciation of purchasing that new BMW, then you'll forget all the hard work once you get that appreciation. So now see what I'm saying, your mental security is in that happiness. Even what it is so this is happiness at gross body level, happiness at subtle body level. Now beyond this you work hard so much on the whole day, and on the way home you are thinking, అరే ఇందుకు పని చేస్తున్నాను రోజంతాను, ఇంత కష్టపడుతున్నాను ఏంటి అని. Then you open the door, your little 2-year-old or 1.5-year-old child comes running for you, and you forget that all that happiness at that moment, I mean all that hard work you did, and you are simply enjoying an element of happiness. This is coming out of purity. Yes, Prabhuji. This now, who is happy here? You is your what do you call subtle, అహంకారం హ్యాపీగా ఉందా? సో ఒక వస్తువును ఒక అసెట్ ని తీసుకొచ్చినప్పుడు స్పౌజ్ హ్యాపీగా ఉన్నప్పుడు కొంతవరకు ఇట్ ఈస్ ద అహంకారం హ్యాపీ ఫీల్ అవుతుంది. కానీ ఇక్కడ అహంకారం హ్యాపీ ఫీల్ అవ్వడానికి అవకాశం లేదు. Yes, Prabhuji. ప్రేమతోనే మీరు ఆనందం పొందుతున్నారు. ఇక్కడ ఏంటి ఆనందం పొందుతుంది? You're not happy because you're touching the baby, you're not happy because you're seeing the baby, you're not happy because ఇంద్రియాల హ్యాపీనెస్ లేదు, సటిల్ బాడీ హ్యాపీనెస్ కూడా లేదు. It is the soul happiness. It's Okay, coming with the love. So that's how you understand the presence of soul. So what is that is driving that happiness? Is there is no selfishness in that happiness. There's pure selfless happiness basically that still exists in purity in little child. అది ఇంకా చిన్నపిల్లల్లోనే, అందుకే చిన్నపిల్లలు దేవుడితో సమానం అని చెప్తారు చూసారు. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ కల్మషం లేని ఆనందం ఇవ్వగలిగే శక్తి వాళ్ళకుంది. ఇదే ఆనందాన్ని మీరు భగవంతుడి నుంచి కూడా చూడగలుగుతారు. ఇప్పుడు చూడగలుగుతారయ్యా అంటే నిస్వార్థ సేవ భగవంతుని కోసం చేసిన నాడు చూడగలుగుతారు. Then you will see the soul satisfaction, soul happiness. That's how you will experience the thing beyond body. Then you realize the presence of the thing that's beyond the body. So దాన్ని గుర్తించడము సులభం, ఎందుకంటే శరీరంలోంచి అది వేరైపోయినప్పుడు శరీరం సమం అయిపోతుంది. అది అంతవరకు మనం ఈజీగా గుర్తిస్తాం. దాన్ని అనుభవించడం జరుగుతుంది, ఆత్మానందం జరుగుతుంది. ఆ స్థితిలో ఎక్కువసేపు నిలబడడం చాలా కష్టము, రైట్ ప్రభు? ఆ స్థితిని గ్రహించడం వరకు మనకు సులభమే. రమణ మహర్షి లాంటి వాళ్ళు ఆ స్థితిలోని ఎన్నడూ ఉండగలిగారు. That's the difference. వాళ్ళు ఎన్నడూ ఉండగలిగారు, మనం ఎన్నడూ ఎందుకు ఉండలేకపోతున్నాం అయ్యా అంటే అవర్ అసోసియేషన్ విత్ మెటీరియలిస్టిక్ వరల్డ్. సో అలాగని మెటీరియలిస్టిక్ వరల్డ్ తో అసోసియేషన్ తెంపుకోమని చెప్పట్లేదు. మెటీరియలిస్టిక్ వరల్డ్ లో భగవంతుని తాలూకా ప్రమేయాన్ని చూడగలిగినప్పుడు ఎప్పుడూ ఆ అసోసియేషన్ భగవంతునితో మనం నిలబెట్టుకోగలము. Is the practical way of understanding spirituality.
అర్థమవుతుంది కదా ప్రభు. సో ఎస్ ప్రభుజీ. అన్ని వదిలేసుకుని వెళ్ళి దానిని గ్రహించడం ఒక పద్ధతి అయితే, అన్నిటి మధ్య నిలబడుతూ దాన్ని గ్రహించి అనుభవించగలడం మరో పద్ధతి. దట్ ఈస్ వాట్ కృష్ణ కాన్షియస్నెస్ ఇస్ ట్రైంగ్ టు గెట్ యూ. See his presence in everything that is around you. Because in Bhagavad Gita, he said, I am the sole purpose, reason for anything and everything that is happening around you the way it is happening. అది చూడగలిగిన నాడు మనం గృహస్థాశ్రమంలో ఉంటూ, భౌతిక ప్రపంచంలో ఉంటూ, భౌతికంగా జరిగే విషయాల మీద ఆసక్తి లేకుండా అంటే దాంతో బంధం ఏర్పరచుకోకుండా, ఆసక్తి ఉంటుంది. ఆసక్తి లేకపోవడం అంటే లెథార్జిక్ అయిపోమని కాదు. ఐ థింక్ లాస్ట్ వీక్ ఎప్పుడో ఒకసారి డిస్కస్ చేసాము అనుకుంటా. ఇది చైతన్య చరణ్ ప్రభు ఒక విషయం చెప్పారు. డిటాచ్మెంట్ ఈస్ నాట్ బికమింగ్ లెథార్జిక్, ఇట్ ఈస్ ఓన్లీ బీయింగ్ ఫ్లెక్సిబుల్ టు ద రిజల్ట్ ఆఫ్ యాక్టివిటీ. అండ్ so you're exhibiting higher flexibility to the result of activity is called detachment. And being able to show that you're flexible to the result. I mean, I'm not connected to, I'm beyond the result. And the flexibility రాగలిగిన నాడు your attachment తగ్గుతూ ఉంటుంది, but your enthusiasm to do materialistic activity is still the same, because you are putting spirituality in materialistic activity. భౌతికంగా చేసే ప్రతి కర్మలోని ఆధ్యాత్మికతను చూసి అదే ఎంతజియాజంతో చేసి దాని మీద ఆ బంధాన్ని తగ్గించుకోగలిగితే నువ్వు ఆధ్యాత్మికంగా ఎదిగినట్లే. ఇది తయారు చేయడానికి, ఇటువంటి స్థితిని తీసుకురావడానికి చేస్తున్న ప్రయత్నమే కృష్ణ చైతన్యము, కృష్ణ కాన్షియస్నెస్. నువ్వు ఎప్పుడైతే ఈ కాన్షియస్నెస్ లో ఉండగలవో, ఈ కాన్షియస్నెస్ ని గ్రహించగలవో, ఈ కాన్షియస్నెస్ ని అంటే ప్రతి వస్తువులోని భగవంతుని తాలూకు ప్రమేయాన్ని చూడగలుగుతావో, ఆ విధముగా భగవంతునితో బంధం కలుగగలవో అన్నది కృష్ణ కాన్షియస్నెస్ ప్రభు. Is it explaining or is it more complicating? No, లేదు ప్రభుజీ. ఇన్నాళ్ళు నాకు చాలా ఇయర్స్ ని డౌట్ ఉంది ప్రభుజీ. ఇది చాలా బుక్స్ చదివినా గానీ ఈ రోజు బాగా క్లారిటీ వచ్చింది ప్రభుజీ. థ్యాంక్స్ సో మచ్ ప్రభుజీ. ఓకే ప్రభు, థ్యాంక్ యూ ప్రభు. దట్స్ ఆల్ ప్రభు. ఆత్మానందాన్ని మనం గ్రహించగలగాలి. అది వస్తుంది ప్రభు, చాలా సులభంగా వస్తుంది. ఎందుకు ఎప్పుడు వస్తుందయ్యా అంటే, ప్రతి దాంట్లోని అణు ఆత్మకు ఉన్న గుణైక్యత్వాన్ని గ్రహించగలిగిన నాడు వస్తుంది బేసికలీ. So before going to 18, 19, 20, I think if there are any questions, we'll discuss for a few more minutes, and then the next 3 shlokas we'll do next week. It's just not about concluding the chapter. So probably we talked quite a number of things ivala. So కొంత కాంటెంప్లేట్ చేసుకున్నాక మళ్ళీ 18, 19, 20 శ్లోకాలు చదువుదాం. ఏం ప్రభు, విక్రమ్ ప్రభు, is that okay? Yes, Prabhuji. Yes. Any other questions? Any other thing to discuss? No, Guruji. చెప్పండి. ఫాలో అవుతున్నా గురుజీ అన్ని ఇక్కడ. Yeah, that's the only way. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకా అమ్మా సుజాత మాతాజీ ఇంటికి వచ్చేసారా? Right. Any other things you want to share, Mataji? ప్రభు గారి క్వశ్చన్ చాలా బాగుంది ప్రభుజీ. Okay, good. At the end of it, it's all about basics only, Amma. At the end of it, it's all about basics. Yeah. We have to get those basics. Yeah. మళ్ళీ ఒక 6 నెలల తర్వాత ఎప్పుడో మళ్ళీ అదే క్వశ్చన్ వస్తుంది, మళ్ళీ అదే డిస్కస్ చేసుకోవాలి బేసికల్గా. Yeah. Yes, Prabhuji. Okay, right. All right. So it's what I explained you is just nothing but In Search of Happiness SSR first session basically. Yeah. హరే కృష్ణ ప్రభుజీ. Sarah, ఇంకో టెంపుల్ అబిట్స్ కి వచ్చాం ప్రభుజీ సండే రోజు. సండే రోజు మీరు వచ్చారు, నేను రాలేదమ్మా. సండే రోజు నేను పిల్లలు వచ్చాం ప్రభుజీ. వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళిపోయాము. బాగా క్రౌడెడ్ గా ఉండిందా? క్రౌడెడ్ గానే ఉండింది, కానీ దర్శనం ఈజీగానే అయిపోయింది ప్రభుజీ. అంటే బాగానే ఆర్గనైజ్ చేశారు, సో ఈజీగానే అయిపోయింది. మీరు ఎవరు కనిపించలేదు, మన వాళ్ళు ఎవరు కనిపించలేదు.
మార్నింగ్ మన వాళ్ళంతా ఈవినింగ్ ప్రోగ్రామ్ దగ్గర ఉన్నారు. నేను అరౌండ్ 10:30 అలా వచ్చాను ప్రభుజీ. సాటర్డే ప్రోగ్రామ్ అంతా ఇక్కడ భక్తి సెంటర్ తాలూకా వీళ్ళు మన వాళ్ళందరికి సర్వీస్. సో సాటర్డే కూడా నాకు రావడం అవ్వలేదు. నాకు సంభవం ఎందుకో బ్యాక్ పెయిన్ వచ్చేసింది. సో ఐ కుడ్ నాట్ కమ్. అయ్యో. సో సండే నేను ఊర్లో లేను. సండే నుంచి మళ్ళీ నిన్ననే వచ్చానమ్మా, శనివారం వచ్చాను. అందువలన దట్ వీక్ ఐ మిస్డ్ ఆల్ దోస్ ప్రోగ్రామ్స్. నిన్న ఇవాళ ఇక్కడ మహారాజ్ వచ్చిన్నారు బేసికల్ గా. సో భక్తి పద్మ మహారాజు. సో నాకు ఐ హ్యాడ్ ఎ చాయిస్, అవైనా మిస్ అవ్వాలి, ఇవైనా మిస్ అవ్వాలి. సో బేసికల్లీ బోస్టన్ కి వస్తున్నారంట ప్రభుజీ. ఈ రోజు టెంపుల్లో వనమాలి పండిట్ ప్రభు చెప్పారు. మునిమాతాజీ ఇంట్లోనే ఉంటున్నారు. అవుననుకుంటా ప్రభుజీ. మాతాజీ కూడా ఎప్పుడో అన్నారు. మళ్ళీ ఈ మధ్య బాగాలేదు కదా, ఈ మధ్య ఇలా అయింది కదా, మళ్ళీ ఒకసారి మాట్లాడాలి. ఏంటంటే మహారాజ్ నాతో అన్నాం అదే చెప్పారు. నేను వెళ్ళి మీ మాతాజీ ఇంట్లోనే ఉంటున్నాను అని చెప్పారు నేను రాత్రి. అవునా? ఓకే 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 ఓకే. 2 రోజులు వెళ్తున్నాను బోస్టన్ కి. అవును కెనడా వెళ్ళిపోతున్నారు. 30వ తారీఖున వస్తున్నారు అనుకుంటా ఈ మంత్. అవును ప్రభుజీ. డేట్స్ అవి చెప్పారు, గుర్తులేదు. అవును అక్కడ నుంచి అమెరికా మళ్ళీ ఇంక రావట్లేదు అనుకుంటా. ఎక్కువ కెనడాలో ఉంటున్నారు ఈసారి. అవును. సెప్టెంబర్. నాకు మిగతా స్కెడ్యూల్ తెలియదు ఇప్పుడు దాకా ఉంటున్నారా ఏంటో. 3 days ఉంటారు ఇక్కడ అని అన్నారు. 3 days 31st, 1st, 2nd. ఓకే 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 3 days ఇక్కడ ఉండి తర్వాత కెనడా వెళ్ళిపోతారట. అంతే అంతే. మళ్ళీ ఇంక వెనక్కి రావట్లేదు అనుకుంటా నాకు తెలిసి. ఏం మరి తెలియదు ప్రభుజీ. అదే ఈ రోజు వనమాలి పండిట్ ప్రభు కూడా అన్నారు, వస్తున్నారు, హోమ్ ప్రోగ్రామ్ ఏదన్నా మీ ఇంట్లో మాట్లాడతాము దాని గురించి అన్నట్టుగా అన్నారు. పెట్టగలరామ్మా? పెడతారా? తెలియదు ప్రభుజీ. మంచిదే మంచిదే, పెడితే పెట్టగలిగితే. మంచిదే కానీ ఇప్పుడు కొంచెం బాగా బిజీ నడుస్తుంది కదా ప్రభుజీ, తెలిసిందే కదా. చూడాలి చూడాలి ప్రభుజీ. యాక్చువల్గా నిన్నంతా కూడా I had real opportunity of spending with him for almost 5-6 hours basically. నైస్ అంటే ప్రభుజీ. one-on-one అని కాదు. So the small group meetings, then the class, 2 classes. So then at least 2-3 hours he was there in a meeting with him basically. So he knows you and Mataji. So it's up to you. ఆ రోజు ఆల్బనీ వెళ్ళాం కదా ప్రభుజీ. సో దట్స్ వై హి రిమెంబర్ అది. సో కలవండి. చెప్పాను ఇలా మీకు ఇనిషియేషన్ తీసుకున్నారు. చెప్పారా? ఓకే ఓకే ఓకే. నిన్న గౌరంగ ప్రభు క్లాస్ అయ్యింది ప్రభుజీ. గౌరంగ ప్రభు క్లాస్ అయింది US లో, బోస్టన్ లో. నామిని మాతాజీ వాళ్ళ దగ్గర. గౌరంగ ప్రభు వాళ్ళ ఇంటికి వచ్చారమ్మా? అదే వాళ్ళ మదర్ ఇన్ లా దాని గురించి అడ్జస్ట్ చేశారు ప్రభుజీ. అవునా? గౌరంగ ప్రభు వచ్చారా? టెంపుల్ నుంచి వనమాలి పండిట్ ప్రభు వాళ్ళందరూ వచ్చారు, టెంపుల్ నుంచి డెవోటీస్. ఓకే 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 ఓకే. వెరీ నైస్ వెరీ నైస్. ప్రభుజీ బిజీగా ఉండుంటారు. మాతాజీ క్లాస్ కి జాయిన్ అవుతుంది కదా. సరేనమ్మా. ఓకే, విల్ మీట్ అగైన్ నెక్స్ట్ సండే. సండే ఐ షుడ్ బి బ్యాక్. సండే మళ్ళీ ఊరికి వెళ్ళాల్సి వస్తుంది, బట్ ఐ బి బ్యాక్. ఓకే సరే. హరే కృష్ణ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ బృందకి జై. శ్రీల ప్రభుపాదకి జై. ఆపుతున్నానమ్మా. నాన్న. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ.